షాలోమ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంకాలపు చర్చా కార్యక్రమానికి స్వాగతం. చర్చలో పాల్గొనే ముందు నేను ఒక వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను. దయచేసి అందరూ హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అప్పుడు మీకు వాయిస్ క్లారిటీగా ఉంటుంది. తర్వాత మనం దీనిపై చర్చిద్దాం. ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బైబిల్ చెప్పారు. అండ్ దాంట్లో చాలా పదాలు సంస్కృతపు మూలాన్ని కలిగి ఉన్న పదాల గురించి కూడా చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు. అంటే మనం బైబిల్లోకి వద్దాం. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసాం. న్యూ టెస్టిమెంట్ లో కూడా మళ్ళీ ఇప్పుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథము అని పదే పదే చెప్తూ ఉంటారు. బైబిల్ ని మీరు పూర్తిగా అవపోసన పట్టారు. దాంట్లో ఉండే ప్రతి విషయం మీకు కంఠస్థంగా వచ్చు కాబట్టి అసలు ఏముంది దాంట్లో కొన్ని విషయాలు మాతో పంచుకుంటే. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో హిస్టరీ ఉందండి. ఆ హిస్టరీలో వాళ్ళ యొక్క గోత్రాలు, వాళ్ళ రాజుల చరిత్ర, ఏ రాజు తర్వాత ఏ రాజు డైనాసిటీకి వచ్చాడు అంటే దాచిపెట్టుకున్నారు అనమాట. దే ప్రిజర్వ్డ్ దేర్ ఓల్డెస్ట్ హిస్టరీ. ఓకే, అది ఒక ఆస్పెక్ట్ అండి. ఇక మధ్యలో చాలా కథలు, పిట్ట కథలు, కట్టు కథలు అవన్నీ చేరుతూ ఉంటాయి. ఆ చేరినవి మాత్రం చాలా వల్గర్గా ఉంటాయి. అవి మనం సభ్య సమాజం హర్షించే కథలు కావు. కానీ చెప్పవలసి వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని మాత్రం ఇప్పుడు మీకు నేను చెప్తాను, తప్పదు. ఓకే. లోతు అని ఒకడు ఉన్నాడండి. ఓకే, మీకు అతని పేరు లోతు. ఆ లోతుకి ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇద్దరు కూతుళ్లలో వీళ్ళని తీసుకొని అతను ఒక కొండ గుహకు పోతాడు. ఆ కొండ గుహలో వీళ్ళు ఉంటారు. వీళ్ళుంటే ఆ ఇద్దరు కూతుళ్ళు ఏమంటారంటే, లోక మర్యాదను అనుసరించి మనకు భర్త లభించే అవకాశం లేదు కావున మనం మన తండ్రి చేతనే బిడ్డలను కనిదముగాక అంటారండి వాళ్ళిద్దరు. ఉందా అందులో? బైబిల్లో చెప్తున్నాను కదండి, బైబిల్ స్టోరీ. అయితే తండ్రి మరి ఒప్పుకోడు కదా, అందుకని అతనికి సారాయి దాగిస్తారండి. సారాయి దాగించి అతని ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో అతనికి పిల్లల్ని కట్టారు. ఈ పిల్లల్ని కన్నా వాళ్ళ యొక్క ఇద్దరు వంశంలో 2 రాజవంశాలకు వాళ్ళు వారసులు అవుతారు. ఈజ్ ది స్టోరీ. ఈ లోతు కథ ఉన్నదా లేదా బైబిల్లో? మీరు చెప్పండి. ఇది సభ్య సమాజంలో మీరు ఈ ప్రీచర్స్ ఎందుకు ఇవి చెప్పరండి? ఈ లోతు కథ ఎందుకు చెప్పరు? ఇంకో స్టోరీ చెప్తాను. డేవిడ్ అని ఒకడు ఉన్నాడండి. ఈ డేవిడ్ పేరు దేవదత్త. సరే, పేరు ఏ పేరు పెట్టుకుంటే మనకేం కానీ, ఇతను రాజు అవుతాడు. అంతకుముందు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తర్వాత ఈ డేవిడ్ రాజు అవుతాడు. ఈ డేవిడ్ రాజు అయిన తర్వాత మేడ మీద తిరుగుతూ ఉండగా ఒక ఆవిడ స్నానం చేస్తూ ఉంటుంది. ఆ స్నానం చేస్తున్న ఆవిడ్ని చూసేసరికి ఇతని కామభావన కలుగుతుంది. వెంటనే సైనికుల్ని పంపించి ఆవిడని తీసుకొచ్చి ఆమెతో అతడు శయనించెను. వారి వల్ల వాళ్ళకి ఏదో కొంత పిల్లలు వాళ్ళు పుడతారు. అంతటితో అయిపోలేదండి. ఈమె యొక్క భర్తను హత్య చేశాను. డేవిడ్ రాజు గారి కథలో ఇది ఉందాలండి లేదా అండి చెప్పండి? ఐ వాంట్ టు నో. ఉంది, ఇది బైబిల్లో ఉంది కదా సార్. సౌలు తర్వాత డేవిడ్ రాజు. అతనికి శాంసను ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఉపపత్ని ఇంట ఆ రోజు విశ్రమించను. ఇది బైబిల్లో ఉందా లేదండి? ఉపపత్ని ఇంట సొలొమోనుకు 300 మంది ఉపపత్నులు ఉండిరి. దీన్ని సింబాలిక్ గా తీసుకుందామా పోని? దీన్ని లిటరీగా నిజంగా ఉపపత్నులు 300 మంది లేరండి, ఇట్స్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంటారా పోని? అట్లాగే అనుకుందాం. సరే, ఇంకొక కథ చెప్తాను మీకు. ఒక ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆవిడ అతని భర్త యొక్క తండ్రి అంటే మామతో ఆవిడ సంగమించి పిల్లల్ని కన్నది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉందా అండి లేదా చెప్పండి? ఉంది. దీనంతా వల్గారిటీ అంటారండి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో మచ్ వల్గారిటీ ఇస్ దేర్. ఇది చూచి ఒక ఆయన ఏమన్నాడంటే, అతని పేరు థామస్ పెయిన్, ఏమన్నాడంటే, ఇట్ సీమ్స్ బైబుల్ ఇస్ రిటన్ బై ఎ సాటన్ అన్నాడు. ఇది సైతాను రాసిన గ్రంథమే కానీ సభ్యత కలిగిన మానవులు రాసిన గ్రంథం కాదు. దీనికి నా ఎక్స్ప్లెనేషన్ ఏమి? థామస్ పెయిన్ అన్నాడా? థామస్ పెయిన్ అని ఒకతను అన్నాడు. ఇట్ సీమ్స్ ఇట్ రిటన్ బై సైతాన్. బెర్ట్రాండ్ రస్సెల్ అని ఒకడు ఉన్నాడు. ఈ బెర్ట్రాండ్ రస్సెల్ పేరు మీరు అందరూ విని ఉంటారు, ఎందుకంటే ఇతను బ్రిటన్ లో చాలా ఫేమస్ ఫిలాసఫర్. బెర్ట్రాండ్ రస్సెల్ అతను ఏమన్నా అంటే,
పసిపిల్లలకును స్త్రీలకును బైబిల్ను ఇవ్వవద్దు, ఎందుకనగా ఇది చాలా ప్రమాదకరమైన గ్రంథము అన్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. ఎందుకు ఈ మాట ఇతను అన్నాడో నాకు ముందు అర్థం కాలే. ఎందుకంటే చదివే వరకు నాకు మాత్రం ఏం తెలుస్తుంది, ఎంతసేపు జీసస్ క్రైస్టు ఇలాగా ఈ చెప్ప కొడితే ఆ చెప్ప చూపించుని ఇవే విన్నాను, కానీ చదివిన తర్వాత నాకు ఈ లోతు కథ, డేవిడ్ కథలు అవి తెలిసినాయి. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, అవి సభ్య సమాజంలో మళ్ళీ చెప్పుకోవడానికి ఉపయోగపడదు. మరి పాస్టర్లు కూడా అవి చెప్పరండి ఎంతసేపు. నేను జీవమునై ఉన్నాను, నేను జీవమునై ఉన్నాను అని అవే చెబుతుంటారండి. ఇంకోటి చెప్పరు వాళ్ళు కూడా. అయితే దీన్ని బట్టి ఒకటి మాత్రం నేను మీకు చెప్తాను సాయి గారు, చెప్పండి. 4000 years బ్యాక్, 5000 years బ్యాక్ ఆ ఎడారుల్లో ప్రిమిటివ్ సొసైటీ ఉండేది. ప్రిమిటివ్ సొసైటీ, ఆ ప్రిమిటివ్ సొసైటీలో ఇలాంటివి సామాన్యంగా ఉండేవి. ఇదిగో ఇది చూడండి, ఇర్మియా 7 రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. ఇర్మియా 7 పేజీ నెంబర్ 7, 8, 9. ఆమె సారీ కొంచెం అసభ్యమైన మాటలు నేను కోట్ చేయవలసి వస్తున్నది. ఆమె కొండల పైన పచ్చిక బయళ్ల పైనను వ్యభిచారము చేయుచుండెను. ఆమె సోదరి కూడా అది చూచి రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచరించెను. వాట్ డస్ ఇట్ మీన్? ఐ డోంట్ నో. సో వీక్షకులారా, వీడియో క్లిప్పింగ్ చూశారు కదా. తాతగారు పాపము చాలా వల్గారిటీ ఉంది బైబిల్లో, సభ్య సమాజం ఒప్పుకుంటుందా దీన్ని అని చెప్తూ చాలా కష్టపడ్డారు. దానికి తగ్గట్టుగా మన సాయి కృష్ణ గారి యాక్షన్ కూడా మనం చూసాము. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, వీళ్ళకు మామూలుగా జవాబు చెప్తే వీళ్ళకి సరిపోదండి. వీళ్ళు ఏ కొలబద్దనైతే మన గ్రంథంపై కొలిచారో అదే కొలబద్ద తిరిగి వాళ్ళ గ్రంథంపై కొలిచి, మరి వల్గారిటీ అంటే ఏంటి, వల్గారిటీ యొక్క డెఫినేషన్ ఏంటి, మనుషులు చేసిన తప్పులను ఎత్తి చూపించి మీరు ఆ విధంగా చేయమాకండి, ఆ విధంగా చేస్తే మీ జీవితాలు పాడవుతాయి అని చెప్పటం వల్గారిటా, లేకపోతే దేవతలే ఆ తప్పులు చేస్తూ ప్రజలందరూ కూడా తప్పులు చేయొచ్చు అని పర్మిషన్ ఇవ్వటం వల్గారిటీ అనేది విషయం చూద్దాం మనం. ఎందుకంటే ఈ వీడియోలో హిందూ గ్రంథాలలో అసభ్యత కూడిన వల్గారిటీ శ్లోకాలు, అందులోని లైంగిక సంబంధమైన వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. కొద్దిగా అందరూ దయచేసి మనసు కొద్దిగా గట్టిగా దిటో చేసుకొని, ఇది సెన్సార్డ్ మెటీరియల్ కానీ మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే సభ్య సమాజం తెలుసుకోవాలా, ముఖ్యంగా మా ముదిగొండ శివప్రసాద్ తాత గారు తెలుసుకోవాలా, సాయి కృష్ణ గారు తెలుసుకోవాలా. నేషనలిస్ట్ ఆఫ్ సాయి కృష్ణ గారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ భలే యాక్టింగ్ చేశాడు కదా. మరి ఈ సభ్య సమాజం అంగీకరిస్తుందా వీటిని చూద్దాం మనం. ఇది ఆర్య బ్రాహ్మణులకు అత్యంత ఇష్టమైన అంశం అండి. ఎందుకంటే సహజంగా లైంగిక సంబంధమైన అసభ్య అసంస్కార విషయాలు వారి జన్యులో పాతుకుపోయి ఉంటాయి. అందుకే వారి గ్రంథాల్లో కూడా ఆ విధంగా రాసినారు వాళ్ళు రాసేటప్పుడు. సో వాళ్ళు ఏ విషయాన్ని చూసినా ఆ దృష్టికోణంలోనే చూస్తారు. ఇది ఎందుకు రాయబడింది యాక్చువల్ గా, మరి దీని నుండి ఏం నేర్చుకోవాలా, ఏమన్నా బుద్ధి చెప్పడానికి రాయబడిందా, దీన్ని చేయమని చెప్పడానికి రాయబడిందా అనే కోణంలో ఆలోచించారు. ఎంతసేపు పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు వీళ్ళకి అవి చూడగానే ఇంకా అవే అశ్లీలత జ్ఞాపకం వస్తుంది. అందులోనే లీనమే, అందులోనే తెలియాడుతూ ఉంటారు. సో హిందుత్వ మతోన్మాదులు ఇతర మతాలను హేళన చేయడానికి చెర్రీ పికింగ్ చేసిన వచనాలతో, కుయుక్తితో సందర్భాన్ని వక్రీకరించి ఎగతాళి చేసి చాలా ఆనందిస్తారు. దీన్ని మనం స్పష్టంగా ఇప్పుడు ప్లే చేసిన వీడియో క్లిప్పింగ్ లో కూడా చూసాం. ముదికొండ శివప్రసాద్ గారు ఏ విధంగా హావభావాలు వ్యక్తపరుస్తున్నారో ఆయన చెప్పినప్పుడు నేషనలిస్ట్ ఆఫ్ సాయి కృష్ణ గారు ఏ విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అలా ఉందా ఇలా ఉందా అని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం వారి గ్రంథాల్లో ఉన్న వారి దేవుళ్ళ మరియు ఋషుల గురించి వారి ఆర్య బ్రాహ్మణ రచయితల అనువాదాల నుండి తీసుకున్న కొన్ని వాస్తవ శ్లోకాలను పరిశీలించి, ఇదిరా బాబు, ఇది అసభ్యత అంటే, ఇది వల్గారిటీ అంటే, ఇది దేవుళ్ళు చేసినారు, ఇక్కడ మనుషులు చేస్తే అలా చేయకూడదని, అది చేసినది ఉన్నట్టుగా రాయించి పెట్టి మీరు ఆ విధంగా చేయకూడదని చెప్పినారు అని ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ముఖ్యంగా ఇది హైందవ సమాజంలో ఉన్న సోదరులు వీళ్ళు చెప్పింది వినేసి దాన్నే బాయిలో కప్ప ఏమనుకుంటుంది, అదే ప్రపంచం అనుకుంటుంది. వాస్తవాలు పరిశీలించరు. వాస్తవంగా వారి గ్రంథాలు వారికి తెలియదు. ఎందుకంటే 99% హైందవ సమాజము గ్రంథాలను చదవదు. వారికి అసలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో కూడా తెలియదు. అసలు వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అవుతున్నారో కూడా తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, అద్వైతం అంటే తెలియదు, ద్వైతం అంటే తెలియదు, విశిష్ట అద్వైతం అంటే తెలియదు, ఏ మతాన్ని అనుసరిస్తున్నారో తెలియదు, శాక్తాన్ని అనుసరిస్తున్నారో తెలియదు, వైష్ణవాన్ని అనుసరిస్తున్నారో తెలియదు. సో వాళ్ళకి తెలియదు అసలు. కాబట్టి మనము
వాళ్ళని తప్పుపట్టం. కానీ ఈ మతోన్మాదులు కావాలని కుట్రపూరితంగా ఒక గ్రంథాన్ని తప్పుగా చూపించాలని చేసే ప్రయత్నాన్ని ఖండించడానికే మనం ఈరోజు ఇది మాట్లాడుతున్నాం. సో నేను ఏం చేశానంటే వీళ్ళ గ్రంథాలని పరిశీలించి ఒక లిస్ట్ తయారు చేశాను. ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఉమెన్. అసలు ఈ గ్రంథాలు స్త్రీ గురించి ఏం చెప్పబడింది, స్త్రీ యొక్క పుట్టుక గురించి ఏం చెప్పబడింది, ఆమె ఎందుకు చేయబడింది అనే విషయం గురించి ఏం చెప్పబడింది విషయం చూశాను. తర్వాత రేప్ గురించి చూశాను. తర్వాత వర్జిన్స్ ఇన్ హెవెన్ గురించి చూశాను, అంటే స్వర్గంలో కన్యలు. అలాగే దేవతలు, ఋషులు స్త్రీల పట్ల స్త్రీలను చూసి మోహించడం చూశాను. అలాగే పిట్ట కథలు అన్నారు కదా, ఆ పిట్టల కథల సందర్భంగా వికృతమైన పుట్టుక విధానాలు, వికృతమైన జన్మ వృత్తాంతాల గురించి పరిశీలించాను. అలాగే దేవతలు, ఋషులు ఇజాకులేట్ చేసుకోవటం అంటే వీర్యాన్ని కార్చుకోవడం, స్త్రీలను చూడగానే ఇక్కడ వీర్యం పడిపోతుంది వీళ్ళకి. సో ఆ విషయాన్ని పరిశీలించాను. అట్ ది సేమ్ టైం అడల్టరీ, ఫోర్నికేషన్ విత్ ఉమెన్, వ్యభిచార సంబంధమైన క్రియలు, దేవతలు వ్యభిచారం చేశారా, ఋషులు వ్యభిచారం చేశారా అన్న విషయంలో పరిశీలించాను. అలాగే స్త్రీలు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకోపోవటం, అలాగే డాన్సింగ్ గర్ల్స్, సెక్స్ లైఫ్, సెక్స్ స్లేవ్స్, అలాగే ఎల్జిబిటి, లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్, అలాగే నియోగా, అలాగే బీస్టలిటీ, జంతువులతో సెక్స్, అలాగే సెక్స్ పొజిషన్ గురించి ఏం చెప్పబడింది, అలాగే ఓరల్ సెక్స్ గురించి ఏం చెప్పబడింది, అలాగే హస్తప్రయోగం గురించి ఏం చెప్పబడింది, అలాగే ఓపెన్ సెక్స్, గ్రూప్ సెక్స్ గురించి ఏం చెప్పబడింది, ఇమ్మొరాలిటీ గురించి ఏం చెప్పబడింది అనే విషయం ఇట్లా పరిశీలించి ఒక లిస్ట్ తయారు చేశాం. ఈరోజు మనం ఆ లిస్ట్ కూడా వెళ్దాం. సో వెళ్లే ముందు మరి లోతు వృత్తాంతం ఎందుకు రాయించి పెట్టారు బైబిల్లో, దావీదు వృత్తాంతం ఎందుకు రాయించి పెట్టారు, యూదా తామర వృత్తాంతం ఎందుకు రాయించి పెట్టారు, సొలొమోన్కి 300 మంది భార్యలని చెప్పి ఎందుకు రాయించి పెట్టారు, ఉపపత్నులు అని చెప్పి ఎందుకు రాయించారు, ఇవన్నీ ఎందుకు రాయించారంటే ఇది చరిత్రగా వాళ్ళకి సంభవించిన విషయాలు ఉన్నది ఉన్నట్టుగా రాయించి పెట్టారు. ఎందుకంటే రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారము పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధకలు నిమిత్తము రాయబడి ఉన్నవి. అంటే అవి మనకు బోధకలు నిమిత్తం రాయబడి ఉన్నవి, అంతేగాని వాటిలాగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పి అక్కడ మనకు ఆజ్ఞలు లేదు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని ఉంటుంది. అంటే ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను, అంటే వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి రాయబడ్డాయి. అలాగే రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం చూస్తే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. ఇందుకు అవన్నీ ఉన్నది ఉన్నట్టుగా వ్రాయించబడ్డాయి. లోతు వృత్తాంతంలో విషయం నేర్చుకుంటాము, దావీదు బెత్షెబా వృత్తాంతంలో విషయం నేర్చుకుంటాము, యూదా తామర విషయంలో విషయం నేర్చుకుంటాము, సొలొమోను విషయంలో విషయం నేర్చుకుంటాము. ఇవన్నీ కూడా వాటిని చూసి మనం ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పు దిద్దుకొనుటకు, అటువంటి క్రియలు మనం చేస్తుంటే ఖండించుటకును, ఎందుకంటే వాళ్ళకి చేయటం వల్ల ఏం సంభవించింది, వాళ్ళకి ఏ విధంగా నష్టం జరిగింది, వారి యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా నష్టపోయారు, వారు దేవుడితో సంబంధం ఏ విధంగా కోల్పోయారు, వాళ్ళు దేవుడితో ఏ విధంగా దూరం అయ్యారు, లేదా అలాంటి తప్పులు చేయటం వల్ల వారు దేవుని ఉగ్రతకు ఎలా పాత్రలు అయ్యారు అనే విషయాలు తెలుసుకుంటాము. అలా చేయటం వల్ల ఏ విధంగా నీతి తప్పారు అనే విషయాలు తెలుసుకుంటానికి అవన్నీ అవి రాశాక దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా రాయబడ్డాయి కదా, మరి అవెందుకు చెప్పట్లేదు? సో ఏంటంటే కేవలం కుట్రపూరితంగా చెర్రీ పికింగ్ చేసి సందర్భాన్ని వక్రీకరించి అదేదో చెడుగా చిత్రీకరించి ఆనందపడటము ప్లస్ బైబిల్ని తప్పు పట్టడానికే వీళ్ళు చేస్తున్న కుయుక్తి ఇది. సో ఫస్ట్గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో టైం ఉన్నంత వరకు ప్రతిదీ కవర్ చేయడానికి చూస్తాను. దీన్ని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేయించి నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అయితే ఈరోజే పెట్టేస్తాను లేదా రేపైనా పెడతాను. సో స్పష్టంగా ప్రతి అంశానికి సంబంధించిన 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకవేళ ఏదైనా అంశం టచ్ చేయలేకపోయినా కానీ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అందులో చదువుకోండి. ప్రతి అంశానికి 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఫస్ట్గా మనము స్త్రీని ఏ విధంగా వీళ్ళు చిత్రీకరించారు, అసలు స్త్రీని ఎందుకు పుట్టించారనే విషయం చూద్దాం.
మహాభారతంలోని 13వ దాంట్లో 40వ సెక్షన్ చూస్తే ఇక్కడ స్పష్టంగా స్త్రీ అంటే ఒక పాపము. దెర్ ఇస్ నో క్రియేచర్ మోర్ సిన్ఫుల్ దెన్ ఉమెన్. స్త్రీ కంటే పాపమైనది ఇంకేది కూడా లేదు. ఉమెన్ ఇస్ ద బ్లేజింగ్ ఫైర్, షీ ఇస్ ద ఇల్యూషన్, షీ ఇస్ ద షార్ప్ ఎడ్జ్ రేజర్, షీ ఇస్ పాయిజన్. ఆమె యొక్క విషము, ఆమె యొక్క సర్పము, ఆమె యొక్క అగ్గి వంటిది, ఆమె యొక్క మాయ, ఆమె యొక్క ఇల్యూషన్ అని చెప్తూ ఎందుకు సృష్టించారు స్త్రీనంటే, ఆ కాలంలో అందరూ నీతిమంతులుగా ఉండి పురుషులు దేవత్వాన్ని పొందుకునే స్థితికి ఎదిగినప్పుడు అది చూసి ఓరోని దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దీన్ని ఎట్లయినా ఆపాలా, వీడు దైవత్వం పొందుకోవడానికి వీల్లేదు అని అడిగినప్పుడు కుట్రపూరితంగా ఒక స్త్రీని సృష్టించి ఆ స్త్రీ పాత్ర ఏంటంటే, ఆ స్త్రీకి అప్పగింపబడిన పని ఏంటంటే వెళ్ళి వారిని మార్గభ్రష్టం చేయాలా, నీతిమంతం నుండి తప్పించాలా, దైవత్వం పొందుకోకుండా ఆపాలా. సో అందుకు సృష్టింపబడింది స్త్రీ. మరి సభ్య సమాజంలో ఎలా ఒప్పుకుంటాం దీన్ని? ఇంత అసభ్యకరంగా స్త్రీని వర్ణించడానికి వీళ్ళకి మనసు ఎట్లా ఒప్పింది? మరి దేవుడు ఈ విధంగా రాయించి పెడతాడా? బ్రహ్మ అనేవాడు స్త్రీని అందుకే సృష్టించాడా? స్పష్టంగా రాస్తాడు ఏంటంటే, ఈవెన్ దిస్ ఈస్ ద ఆర్డినెన్స్ దట్ వాజ్ లేడ్ డౌన్. The Shruti declares that women are endued with senses the most powerful, that they have no scriptures to follow and that they are living lies. సజీవంగా ఉన్న అబద్ధము, వాళ్ళు స్క్రిప్చర్స్ ని ఫాలో అవడానికి వీల్లేదు. కేవలం వాళ్ళు సెక్స్ కోసము, మోహించడానికి, కామ కోరికలు రెచ్చగొట్టడానికి పురుషుల్లో వాళ్ళని మార్గభ్రష్టులు చేయడానికి సృష్టింపబడ్డారని చెప్పి రాయబడింది. మరి ఏ విధంగా సభ్య సమాజంలో స్త్రీ గురించి ఆ విధంగా వర్ణించగలము? స్త్రీలకు ఏ విధంగా చెప్పగలము? అమ్మ, మీరు ఇందుకోసమే సృష్టింపబడ్డారు, మీరు దేవుని స్వరూపమాను సృష్టింపబడలేదు, మీరు కేవలము పురుషులను మార్గభ్రష్టులను చేయడానికి సృష్టింపబడ్డారు, మీరు ఒక విషం లాంటి వారు, మీకంటే ఇక ఈ భూప్రపంచంలో పాపం అనేది లేదు, మీరే అత్యంత పాపిష్టి జనాంగం అని స్త్రీలతో ఏ విధంగా చెప్పగలం మనము? సభ్య సమాజం ఒప్పుకుంటుందా? చెప్పు తీసుకొని కొడతారు చెప్తే ఆ విధంగా పోయి. మరి మీ గ్రంథాల్లో ఉంది కదా, దీన్ని ఎలా ఒప్పుకుంటారు మీరు? నెక్స్ట్ మానభంగం గురించి చూద్దాం. దేవుళ్ళే మానభంగం చేసినారు. దావీదు బెత్షెబా భర్తను చంపించని చెప్పేసి అది సభ్య సమాజం ఒప్పుకుంటుందా అని కథలు పడ్డారు కదా తాతగారు. మరి వాస్తవానికి దావీదు చేసిన వృత్తాంతము తప్పు అని చెప్పేసి దానికి దావీదు శిక్ష అనుభవించాడు. తర్వాత తరాల వారుగా ఆ తప్పును బట్టి శిక్ష అనుభవించారు. మేము ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా ఉండకూడదు అని మాకు బుద్ధి కలుగుటకే, బోధ కలుగుటే మాకు రాయించబడి ఉన్నాయి అవన్నీ. కానీ ఇక్కడ దేవుడు అనేవాడే, మీ నారాయణుడే కపటంగా తులసిని మానభంగం చేస్తాడు కదా. ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది తులసిని మానభంగము? అక్కడ యుద్ధంలో శివుడు ఈమె భర్తను ఓడించలేక ఈమె యొక్క ప్రాతిపత్రాన్ని బట్టి అతడు బలవంతుడిగా శివుని ఎదుర్కొని శివుడు ఓడిపోతుంటే పార్వతి వచ్చి విష్ణుని అర్థిస్తుంది, పోయి ఆమె పాతివ్రతను చెడగొట్టు, నా భర్త అక్కడ ఓడిపోతున్నాడు, లేకపోతే ఆమె పతివ్రత కాబట్టి నా భర్త గెలవలేడు అని చెప్పేసి తులసిని మానభంగం చేపిస్తుంది కదా. ఇక దేవుడు అనేవాడు వెళ్ళి అక్కడ మానభంగం చేస్తుండే కదా స్త్రీని. అసలు దేవుడు ఏంటి? మనుష్య జాతి జన్మించిన ఒక స్త్రీని వచ్చి మానభంగం చేయటం ఏంటి? ఈమె యొక్క పాతివ్రత్యం వల్ల దేవుడైన శివుడు ఆమె భర్తను గెలవలేకపోవటం ఏంటి? పార్వతి అంత పతివ్రత కదా మరి? కాదు అంటే మీ లేఖనాలు అది ఎట్లా నేను చెప్తా, రాను ఇందులో చెప్తా, ఈ వీడియోలో చెప్తా, ఆధారంతో మాట్లాడతా నేను. వైఫ్ షేరింగ్, వైఫ్ స్వాపింగ్ అనే కాన్సెప్ట్లో ఆ విషయం మాట్లాడతా నేను. సో ఇదే వృత్తాంతము మనకు స్కంద పురాణము 2:4-21లోని 10 నుండి 24 శ్లోకాలు కనబడుతుంది. శివపురాణ రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 చాప్టర్ 41 వర్సెస్ 1-35 ఉంటుంది. బ్రహ్మ వైవర్త పురాణ ప్రకృతి కాండ 21 18-31 వర్సెస్ లో ఉంటుంది. అండ్ ఆల్సో మెన్షన్ ఇన్ దేవి భాగవతం 9:24 14-22 వర్సెస్. నెక్స్ట్ దేవుడే అనుకున్నాము. ఈ దేవతల గురువైన బృహస్పతి కూడా రేపిస్తే. నేను కేవలం 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మీరు చెప్పిన 3 గంటల స్టోరీ అంతా నేను చెప్తే తట్టుకోలేరు, కాబట్టి నేను కుదించి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. ఇది మీ
గ్రంథాలలో ఉన్న వల్గారిటీకి మించిన వల్గారిటీకి ఏమైనా డెఫినేషన్ ఇవ్వచ్చు అంటే వీటిని ఉదాహరణగా చూపించి ఇదేరా బాబు వల్గారిటీ అంటే అని చెప్పేసి డెఫినేషన్ ఇవ్వచ్చు. బృహస్పతి ఏం చేస్తాడంటే మత్స్య పురాణం 49లోని 17 నుండి 28 శ్లోకాలు ఈ స్టోరీ ఉంటుంది. వాడి యొక్క సోదరుడి భార్యను చూసి పదయ్య నువ్వు రెడీ అవ్వు, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాము, తయారవ్వు అని చెప్తే ఆ భార్య అంటది, బాబు నేను గర్భవతినా నాయనా, ఇది పాపము, ఈ విధంగా చేయటం తప్పు అంటే నువ్వే నాకు చెప్పొచ్చేదని చెప్పేసి ఆమెను రేప్ చేస్తాడు. మరి సభ్య సమాజం ఏ విధంగా ఒప్పుకుంటుంది ఒక సోదరుడి భార్యని మానభంగం చేయటం, అది కూడా గర్భంతో ఉన్న స్త్రీని మానభంగం చేయటము? వల్గారిటీకి మించిన వల్గారిటీ కదా ఇది. ముదిగొండ శివప్రసాద్ గారు మీరు సమాధానం చెప్పాలా? ఎందుకంటే ఏది వల్గారిటీ మీ వయసును బట్టి మీరు చక్కగా విశ్లేషించగలరు కాబట్టి. మరి మీరు బైబిల్లో చదివిన వృత్తాంతాల్లో వల్గారిటీ ఉందా, లేకపోతే ఇది వల్గారిటీయా వివరించి చెప్పాలా? దీన్నే మనం ఇదే బృహస్పతి వృత్తాంతాన్ని శ్రీమద్ భాగవతం 9లోని 20లోని 36లో కూడా చదువుతాం. నెక్స్ట్ వర్జిన్స్ ఇన్ హెవెన్. చూడండి, నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇస్తున్నాను. ఏదైనా ఒకటి రెండు మిస్ అయితే అవి కూడా ఫిల్ చేసి పీడిఎఫ్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. వీళ్ళు హిందుత్వ ఫానటిక్స్ ముస్లిమ్స్ నేర్పిస్తూ ఉంటారు. 72 కన్యల గురించి విషయాన్ని చూపించి గేలి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ గ్రంథాల్లో కూడా ఆ విధంగానే యుద్ధంలో ఎవరైనా చనిపోతే పైకి పోయినాక వాడు ఎంజాయ్ చేయడానికి స్వర్గంలో వర్జిన్స్ ఉంటారు, కన్యలు ఉంటారు వారికి. ఈ విషయాన్ని మీరు పరాశర స్మృతి 3లోని 28, 29 శ్లోకాలు చూడొచ్చు. చూడండి, ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ సెలెస్టియల్ డామ్సెల్స్ రష్ ఫార్వర్డ్ ఇన్ ఏ హర్రీ టువర్డ్స్ ఎ హీరో కిల్డ్ ఇన్ ఎ బ్యాటిల్ ఈచ్ ప్రొక్లైమింగ్ హీ ఈజ్ మై లార్డ్, హీ ఈజ్ మైన్ అని చెప్పేసి. అలాగే దేవి భాగవతం 3లోని 15లోని 10 నుంచి 13 శ్లోకాలు చూడొచ్చు. సో మరి ఇది ఎలా? స్వర్గం అంటే ఏ విధంగా ఉండాలా? స్వర్గంలో పోయినా కూడా అదే దరిద్రం ఆడ కూడా. అంటే మీ గ్రంథాలలో మీ మైండ్లలో వల్గారిటీ తప్పితే ఏమి ఉండదా? లైంగిక సంబంధమైన విషయాలు తప్పితే ఏమి ఉండవా? సెక్స్ సంబంధమైన విషయాలు తప్పితే ఏమి ఉండవా? వివరించాలా మీరు? ఈ వృత్తాంతం చదివండి, దేవి భాగవతము 3:15లోని 10 నుంచి 13లో శ్లోకాలను వృత్తాంతం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరన్నా భర్తతో పాటు భార్య సతీసాగరం పొందితే అతనికి ఛాన్స్ ఉండదు. ఇక చాలా గమ్మత్తుగా ఉంటుంది చూడండి. ఇక దేవుళ్ళు ఋషులు ఇతర స్త్రీలను చూసి మోహించడము. ఇక్కడ మహాభారతము 13:40లో చూస్తే ఇంద్రుని గురించి రాయబడి ఉంటుంది. ఇక్కడ ఇంద్రుడి యొక్క బుద్ధిని తెలుసుకొని ఋషి ఏం చేస్తాడంటే భార్యను తన యొక్క మంత్రశక్తి ద్వారా దాచిపెట్టుకుంటాడు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇంద్రుడు ఆయన భార్యపై కన్నేశాడన్న విషయం తెలుసుకోగానే ఋషి ఏం చేస్తాడంటే ఇది మారు వేషంలోనే వస్తాడు, లేకపోతే నా వేషంలోనే వచ్చేసి నా భార్యను భ్రష్టు పట్టిస్తాడు, పాడు చేస్తాడని తెలిసి తన యొక్క శక్తి ద్వారా భార్యను కాపాడుకుంటాడు. ద ఋషి న్యూ దట్ ఇంద్ర వాజ్ రెస్ట్రైన్డ్ బై నో స్కల్పర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సీకింగ్ ద కంపానియన్షిప్ ఆఫ్ అదర్ పీపుల్స్ వైఫ్స్. చూడండి, ఇతరుల భార్యలను ఆశించి మోహించి వాళ్ళని మాయోపేతంగా లోబర్చుకొని వాళ్ళని పాడు చేయడంలో సిద్ధాస్తుడు ఇంద్రుడు. సో ఇట్ వాస్ ఫర్ దిస్ రీజన్ దట్ హీ యూస్ టు ప్రొటెక్ట్ హిస్ స్పౌస్ పుట్టింగ్ ఫర్ ఆల్ హిస్ పవర్. తన శక్తినంతా ఉపయోగించి ఆ భార్యను కాపాడుకుంటున్నాడు. ఇంద్రుడు అనేవాడు దేవుడు, ఋషి అనేవాడు మామూలు మనిషి, వానికి తిప్పలుడిగా. సభ్య సమాజం ఇది అంగీకరిస్తుందా? దీనికంటే వల్గారిటీ ఉంటుందా? దేవుడు అనేవాడు ఒక మనిషి యొక్క భార్యను చూసి ఆశించుడేంది? ఆ మనిషి దేవుడి నుండి భార్యను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుడేంది? ఈ విషయాల గురించి మాట్లాడండి. చర్చకు రండి తాతగారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, సొల్లు మాట్లాడుతున్నారు. ఆ స్టూడియోలో కూర్చొని తొడలు జరగటం కాదు, రండి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడండి తప్పించుకుంటారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? మనం ఇప్పుడే కదా కలిసింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు, కరోనా ఎలా ఉంది, కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా అని చెప్పేసి మాట మారుస్తారు, తప్పించుకుంటారు. మళ్ళీ స్టూడియోలో షూటింగ్ అప్పుడు ఏం మాట్లాడతారు? నేను సరిదిద్దుకుంటాను, నేను మాట్లాడటానికి సిద్ధము, నేను ప్రూఫ్ చూపిస్తాను. ఎందుకు చూపించేది ప్రూఫ్స్? రా మరి మాట్లాడదాము. ఈ గ్రంథాలు పక్కన పెడదాము, బైబుల్ పక్కన పెడదాము, మీ గ్రంథాలు నేను చూపిస్తున్న వృత్తాంతాలు పక్కన పెడదాము,
మరి ఏది బుద్ధి కలుగుటకే రాయబడ్డది, ఏది ఎంజాయ్ చేయడానికి రాయబడ్డది, లేకపోతే ఇవన్నీ ఏంటంటే చెవికి దురదగలేటట్టు ఉంటాయి హిందూ గ్రంథాల్లో స్టోరీస్. బైబుల్ అట్లా కాదు, వెంటనే కనబడుతుంది. అమ్మ ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా జిందగీ, అబ్బో ఇట్లా చేస్తే దేవునితో ఇట్లా శిక్షింపబడతామా, అమ్మ ఇట్లా చేస్తే దేవునికి దూరం అయిపోతామా అన్న ఆలోచన కలుగుతుంది. కానీ వాటిని చూడగానే మైండ్ ఖరాబ్ కాదు. కానీ హిందూ గ్రంథం అట్లా కాదు కదా, ఎందుకంటే పాపభీతి అనేది ఉండదు. దేవుళ్ళు ఎట్లా చేస్తున్నారు కాబట్టి మనిషికి ఇంకా పాపభీతి ఏముంటది. అరే దేవుడు ఎట్లా చేస్తున్నారు కదా, మనం ఎంత అనుకుంటారు, మనం చేస్తే ఏముంటది. అదే బైబిల్ అట్లా కాదు కదా. బైబిల్ ఒక వృత్తాంతం చదువుతున్నామంటే ఆ వృత్తాంతం తర్వాత కలిగిన పరిణామాలను బట్టి అమ్మ ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది కావచ్చు, సో మనం ఇట్లా చేయకూడదు అని బుద్ధి కలుగుటకై అవి రాయబడి ఉంటాయి. పాపభీతి కలుగుటకై అవి రాయబడి ఉంటాయి. దావీదు బెత్షెబతో ఇట్లా చేసినాడు, ఉరియాని ఈ విధంగా చంపించినాడు కాబట్టి తర్వాత దావీదు ఈ విధంగా బాధపడ్డాడు, దావీదు జీవితం అంతా కష్టాల్లో కూడిపోయింది, యూదా మాట తప్పినాడు, తామరు మోసంతో యూదాతో కలిసింది, తర్వాత పిల్లలు ఇట్లా పుట్టినారు, తర్వాత ఇట్లా జరిగింది, లోతుని కూతుళ్ళు మోసపూరితంగా కలిసినారు, వారి కలిగిన సంతానము శాపగ్రస్త సంతానము, 10 తరాల వరకు దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి లేదు, దేవుడు ప్లేస్లకు రావడానికి వీలేదు, వాళ్ళు ఈ విధంగా వారు దేవుడితో దూరం అయిపోయారు అని బుద్ధి కలుగుతుంటే మాకు మీ గ్రంథాలు ఆ విధంగా కాదేరా. ఇక చూడండి, శివపురాణము కోటి రుద్ర సంహిత 4:12లోని 8-13 శ్లోకాలు చూస్తే శివుడు ఏం చేస్తున్నాడు, లింగ విన్యాసం చేస్తున్నాడు. ఎవరి దగ్గర, ఋషిపత్నుల దగ్గర. ఋషులు వెళ్ళి పూజలు చేసుకుంటా ఉంటే ఒంటరిగా వెళ్ళి శివుడు వచ్చేసి ఆ ఋషుల భార్యల దగ్గరకు వచ్చేసి ఆ లింగాన్ని చూపించి విన్యాసం చేస్తూ ఉంటాడు. ఆ ఋషుల భార్యలపై శివుడితో తప్పు చేస్తారు, రాగానే శాపం వస్తుంది, లింగం ఊడిపోతుంది. ఇది సభ్య సమాజం ఏ విధంగా అంగీకరిస్తుంది? దేవుడు అనేవాడు ఏంటి, అసలు వాడికి ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటి? వాడు మనుషుల యొక్క భార్యల దగ్గరకు వచ్చి లింగం చూపించి విన్యాసాలు చేస్తూ వాళ్ళని టెంప్ట్ చేయటం ఏంటి? వాళ్ళు టెంప్ట్ అయ్యి వాడి దగ్గరికి వెళ్తే అరే నేను దేవుణ్ణి, ఇలాంటి తప్పు అని చెప్పేసి దూరం పెడతారా? వాళ్ళతో కూడా కలిసి తప్పు చేసి మళ్ళీ మనిషి యొక్క శాపం వల్ల ఉన్న లింగం కూడా ఊడిపోతుంది. ఇది ఎట్లా సభ్య సమాజానికి అంగీకారము? దీన్ని ఎట్లా అంగీకరిస్తారు? ఇది ఎలా రాయబడ్డాయి గ్రంథాల్లో? అసలు ఇళ్లలో అందుకే 99.9% గ్రంథాలు ఉండవు. హిందువుల ఇళ్లలో ఈ గ్రంథాలు ఉండవు. ఎందుకంటే ఇంత వల్గారిటీ ఇళ్లలో ఉంటే బ్రష్ పట్టుపోతాయి ఇల్లు. భయపడతారు పిల్లలు చూసి ఇవన్నీ. ఆ ఇంటి స్త్రీలు భయపడతారు. అరే దేవుడు లేని, భర్త లేనప్పుడు ఇళ్లలో దూరి మమ్మల్ని నాశనం చేసుడేంది? అందుకే గ్రంథాలు లభ్యంలో ఉండవు, మీకు అందుబాటులో ఉండవు. మా ఇళ్లలో అలా కదే, చిన్నపిల్లలు కూడా ఎవరు బైబిల్ వాళ్ళకు ఉంటుంది. అక్కడ కూర్చొని ఏమంటున్నాడు, వీళ్ళు బైబుల్ చదవనియరు, అందరికి అందుబాటులో ఉండవు, ప్లస్ పాస్టర్లు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నాడు. ఎవరు బైబుల్ అలాగ ఉంటుంది? ఇగో నా 2 కూతుర్ల బైబుల్ ఇవి, వాళ్ళ బైబుల్ నాకు సపరేట్ ఉంటుంది, నా బైబుల్ నాకు సపరేట్ ఉంటుంది. ఎవరు బైబుల్ వాళ్ళు చదువుకుంటారు, ఎవరికాళ్ళకి అందుబాటులో ఉంటాయి బైబుల్స్. మీలాగా కాదు దాచిపెట్టేసి సంస్కృతం భాషలో ఉంది దాన్ని తెలుగులో అనువదించకుండా దాచిపెట్టలే. ఎవరు కూడా, ఏ పాస్టర్ కూడా దాచిపెట్టాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. నెక్స్ట్ ఋషులు. ఇప్పుడు ఇక్కడ మనము శివుని చూసినాము, ఇక్కడ ఇంద్రుని చూసినాము, ఇక్కడ ఋషులు కూడా అదే బుద్ధి. ఈ చవన అనేవాడు సుకన్య అనే రాకుమారిని చూసి మోహిస్తాడు. మహాభారతము 3:122లో ఉంటుంది. అలాగే ఇదే వృత్తాంతం శ్రీమద్ భాగవతం 9:3లో కూడా ఉంటుంది. వీళ్ళు చూసుడు మోహించుడు కాదు, వాళ్ళని అప్పగించకపోతే మీకు శాపం పెడతామని చెప్పి బెదిరిస్తారు వాళ్ళ తల్లిదండ్రులను. చూడండి, మీకు స్టోరీ చూపిస్తాను కావాలంటే. శివపురాణ శత్రుఘ్న సంహిత 3:25లోని 2-14 శ్లోకాలు స్పష్టంగా పిప్పలాడ అనే
ఒక ఋషి who was very old and had also threatened to curse the king if he doesn't use daughter to him. రాజు యొక్క కూతురుని చూసి మోహించి ఇక ఆమెను ఇప్పుడు నా దగ్గర పంపకపోతే నేను శాపం పెడతా అని చేసి బెదిరించి బలవంతంగా ఆ రాజు యొక్క కూతురు పద్మాని అనుభవిస్తాడు. ఇది ఎలా ఒప్పుకుంటాం సభ్య సమాజంలో? ఇది ఏ విధంగా ఒప్పుతుంది? అంటే నీ దగ్గర శక్తి ఉంటే నువ్వు బెదిరించి ఆడపిల్లల్ని ఎత్తుకోపోతావా? ఆడపిల్లల్ని పాడు చేస్తావా? ఇప్పుడు పిట్టకథలు అని చెప్పాడు కదా, బైబిల్లో పిట్టకథలు కూడా ఉన్నాయని చెప్పాడు. కానీ ఇప్పుడు పిట్టకథలు చూపిస్తా చూడండి. బిజర్ బర్త్ అంటే వికారవంతమైన పుట్టుకలు. అసలు ఎట్లా సంభవిస్తావు అర్థం కాదు. శ్రీమద్ భాగవతం 3:20-23 లార్డ్ బ్రహ్మ దెన్ గేవ్ బర్త్ టు డెమన్స్ ఫ్రమ్ హిస్ బటక్స్. ఫ్యూజుల నుండి ఎవడన్నా ఈ మొగడా ఆడ ఏం అర్థం కాదు. ఇక ఇక్కడ ఇట్లా చూసి చదివితే పిరుదుల నుండి కంటడంట, అది కూడా రాక్షసులని. మళ్ళా అండ్ దే వర్ వెరీ ఫాండ్ ఆఫ్ సెక్స్ బికాస్ దే వర్ టూ లస్ట్ఫుల్ దే అప్రోచ్డ్ హిమ్ ఫర్ కపులేషన్ అంట. ఇంత దరిద్రం ఏమైనా ఉంటుందా? కొద్దిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, మనసు ఒప్పుకోవట్లేదు. కొన్ని ఇంగ్లీష్లో చదువుతా, మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోండి ఇందులో వల్గారిటీ. నాకు ఆల్రెడీ ఇదంతా ఇవిల్ ఎఫెక్ట్ ఇవన్నీ చదవద్దు. అలాగే శివపురాణ రుద్రసంహిత 2 యుద్ధకాండ 5 చాప్టర్ 14:1 ఇట్ ఈస్ బై రిపీటింగ్ దిస్ మంత్ర దట్ శుక్ర కేమ్ అవుట్ ఆఫ్ ద బెల్లీ ఆఫ్ శివ త్రూ ద పెన్నిస్ అంట, లైక్ ద పవర్ఫుల్ సిమెన్ అంట. పెన్నిస్ నుంచి ఎవడన్నా కంటడా? మళ్ళీ మొగలు అంటారు. ఇక్కడ ఆడలు కూడా కాదు, మొగలే అంటున్నారు ఈ పిట్టకథలు అంటే. తాతగారు ముదిగొండ శివప్రసాద్ గారు పిట్టకథలు అంటే ఇవ్వండి, వీటికి సమాధానం చెప్పండి. వస్తారు 3 గంటలు తొడగొట్టేస్తారు, పోతారు, కథం. ఇక భక్తులు అదే నిజం అనుకొని అబ్బా ఏం చెప్పి అయిపోయింది, బైబుల్ ఇట్లా ఉందా అబ్బా అయిపోయింది, క్రైస్తవం అయిపోయిందని కథలు పడతా ఉంటారు. మరి వీటన్ని సమాధానం చెప్పండి ధైర్యం ఉంటే. బ్రహ్మాండ పురాణ 1:2-8-25 సిన్స్ ద లార్డ్ బ్రహ్మ క్రియేటెడ్ ద అసురాస్ ఎట్ నైట్ ఫ్రమ్ హిస్ లయర్స్ త్రూ ద వైటల్ బ్రేస్ అండ్ యాజ్ దే వర్ బార్న్ డ్యూరింగ్ ద నైట్ దే ఆర్ ఇన్విజిబుల్ డ్యూరింగ్ ద నైట్ అంట. ఇట్లా పుడతారు ఎవడన్నా. డ్రింకింగ్ సీమెన్ కెన్ ఆల్సో లీడ్ టు ప్రెగ్నెన్సీ అంట. మహాభారత 1:3 ద రిషి దస్ అడ్రస్ answered Janamejaya, "O Janamejaya, this my son, deep in ascetic devotions, accomplished in the study of the Vedas, and endued with the full of force of my asceticism, is born of a she snake that had drunk my vital fluid." అంట. ఒక పాము ఆడపాము ఈ సారు గారి వీర్యం దాగంగానే ఆమె కడుపు నుంచి కొడుకు పుట్టినని చెప్పుకుంటున్నాడా? ఏం చెప్తాం ఇక. నెక్స్ట్ గాడ్స్ అండ్ రిషిస్ ఎజాకులేటింగ్. వీళ్ళు దేవతలు ఋషులు అందమైన స్త్రీలను చూసి తట్టుకోలేక వీర్యం కార్చుకుంటారు. మరి ఇవన్నీ ఎట్లా రాసిరో, అప్పుడున్న సభ్య సమాజం ప్రిమిటివ్ పీరియడ్ ఇట్లా ఉండేవాళ్ళని చెప్పి బైబుల్ ఇట్లా ఉండేదని చెప్పి చెప్పిన కదా తాతగారు. అంటే ఇదంతా ఏంటంటే మరి నీదేం పోయింది? ఆ నేషనలిస్ట్ అబ్బోడు వచ్చిండు, 2 గంటలు ఇంట్లో కూర్చున్నాడు, నీ నోటికి వచ్చింది వాగేసినావు. ఇప్పుడు పాపం ఇప్పుడు ఇంటున్న హిందూ సోదరులకి ఇబ్బంది. ఇవన్నీ నేను మాట్లాడుతుంటే నీది అయిపోయింది, కథం. ఇవన్నీ ఇలా గెలవ కూడా తెలియదు. ఇట్లున్నాయి మా గ్రంథాలని చెప్పేసి ఎవరు తెలియదు. ఇక నువ్వు చెప్పినా కాబట్టి అసలు వల్గారిటీ ఏంటి, వల్గారిటీకి ఉన్న డెఫినేషన్ ఏంటి, అసలు బైబిల్లో రాయబడ్డ వృత్తాంతాలు ఏంటి, ఆ వృత్తాంతం వల్ల మనం నేర్చుకుంటున్నది ఏంటిది? మరి హిందూ గ్రంథాలు ఇవన్నీ రాయబడ్డాయి కదా, ఎక్కడ కూడా దీనివల్ల ఇలా చెడు జరిగింది అందుకే ఇది చేయొద్దు మీరు అని చెప్పి ఎక్కడ రాయబడిందా? ఎక్కడ రాయబడలేదే. బైబిల్లో స్పష్టంగా ఉంటుంది కదా, వారికి దృష్టాంతంగా సంభవించినవి ఇప్పుడు మీకు బుద్ధి కలుగుతాయి ఇవన్నీ రాయబడ్డాయని. చూడండి, శివుడు శ్రీమద్ భాగవతం 8:12-32 నుంచి 33.
Just as a maddened bull elephant follows a female elephant who is able to conceive pregnancy, Lord Shiva followed the beautiful woman and discharged semen అంట. ఇగో అందమైన పిల్ల కనబడగానే ఆ పిల్ల ఏమడబడ్డాడు, దారిలోనే కార్ చేసుకున్నాడు. ఆ కార్చుకున్నది వీర్యం ఏమైంది కూడా రాస్తున్నాడు. O king, wheresoever on the surface of the globe fell the semen of the great personality of Lord Shiva, mines of gold and silver later appeared అంట. ఇప్పుడు ఉన్న బంగారు గనులు వెండి గనులు ఎక్కడిరా బాబు అంటే, ఒకానొకప్పుడు శివుడు అనేవాడు ఒక అందమైన అమ్మాయిని చూసి ఎమ్మటి పడుతుంటే ఆ మధ్యలోనే కార్చుకున్నాడు కాబట్టి పడిపోయింది బంగారు గనులుగా వెండి గనులుగా ఉద్భవించింది అని చెప్పాలి ఇప్పుడు మన స్టోరీ. అలాగే బ్రహ్మ శివపురాణ రుద్ర సంహిత 2 సతీకాండ 2 చాప్టర్ 19లోని 26 to 28. Then O sage, afflicted by the Cupid and delighted in the heart of hearts, I Brahma lifted her wheel and started into the face of Sati. I looked at the face of Sati. Many a time I was helpless in curbing the onset of a senseless organism. 4 drops of my semen virile got displaced and fell on the ground like drops of dew as a result of staring into her face. ఇక్కడ ఇది ఏంటంటే యాక్చువల్గా శివ పార్వతుల పెళ్లి చేయడానికి ఈ బాపన అవతారం ఎత్తుతాడు బ్రహ్మ. అక్కడ పెళ్లి మంత్రాలు చదివేటప్పుడు ఆమెను చూడగానే కార్చుకుంటాడు. 4 చుక్కలు పడ్డాయంట. ఈయన ముదిగొండ శివప్రసాద్ గారు వీడియోలో మాట్లాడితే ఏమన్నారంటే పరలోకం ఉందని చెప్పేసి ఇలా తాతలు ఏమైనా పోయి చెప్పినారని చెప్పేసి ఏదో మాట్లాడినాడు. ఇప్పుడు నేను అడుగుతా, ఈ 4 చుక్కలు ఎవరు లెక్క పెట్టిండ్రా అయ్యా? 1 2 3 4 అగ్గొక్క బ్రహ్మ 4 చుక్కలు మాత్రమే కార్చిడని చెప్పి ఎవరు లెక్క పెట్టిర్రా అయ్యా? తిరిగి అడిగితే తిప్పి కొడితే మళ్ళా ముఖం ఎడబెట్టుకొని కూడా తెలియదు మీకు. మీరు నిలిచిన భూమి కదిలిపోవాలా కింద. వస్తారా పబ్లిక్లో మాట్లాడటానికి ఇవన్నీ? వల్గారిటీ అంటే నేను చూపిస్తా. వల్గారిటీ అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏంది, ఏది వల్గారిటీ, ఎట్లాంటి వల్గారిటీ నేను చూపిస్తా. చాత్రవుతుందా? బ్రహ్మర్షి అని టైటిల్ పెట్టుకుంటావు, చారిత్రక నవలా చక్రవర్తి అని టైటిల్ పెట్టుకుంటావు. సిగ్గుండాలా కొద్దిగా? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా అంటావు, ఆధారాలు చూపిస్తా అంటావు. మరి రా తాతగారు, మర్యాద పిలుస్తున్నా, తాతగారు రండి చర్చిద్దాము, రండి. వల్గారిటీ అన్న డెఫినేషన్ ఫస్ట్ ఒక డెఫినేషన్ చర్చ చేద్దాం. వల్గారిటీ అంటే ఏంటనేది మనుషులు చేసింది తీసుకోవాలా, దేవతలు చేసింది తీసుకోవాలా, ఋషులు చేసింది తెలుసుకోవాలా? దేవతలు మనుషులు ఒకటేనా? బైబిల్లో మరి మనుషులు చేసిన తప్పులను దేవుడు అంగీకరించినాడా, లేదా ఆ విధంగా తప్పు చేసినందుకు శిక్షించినాడా? ఇవన్నీ డిస్కస్ చేద్దాము. అప్పుడు వల్గారిటీ అనేది ఏంది, బైబిల్ గ్రంథంలో అవన్నీ ఎందుకు రాయబడ్డాయి, మరి హిందూ గ్రంథాలు ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి చెప్పాలా. ఈ 4 చుక్కలు లెక్క ఎవరిని కావాలి రయ్యా? ఈ బ్రహ్మ అనేవాడు 4 చుక్కలు కార్చిన చదివి ఏం చేయాలా? దానివల్ల ఏం ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది, ఏం ఆత్మీయంగా బలపడుతున్నాం, మనిషి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఆత్మీయంగా? స్వర్గ నరకాల గురించి మాట్లాడతారు. ఇలా ముత్తాతలు ఏమైనా పోయి చెప్పిరా అంటారు. మరి ఈ 4 చుక్కలు ఎవరు లెక్క పెట్టిరా కూర్చొని కింద? అటు పైన గారుస్తుంటే కిందని చూసాక ఒక్క చుక్క గారింది, అబ్బా 2వ చుక్క పడింది, అరే 3వ చుక్క పడింది, 4వ చుక్క పడింది అని చెప్పి ఎవడో లెక్క పెట్టింది? నువ్వు లెక్క పెట్టినావు. తిప్పి కొడితే మళ్ళీ తలకాయ పెట్టుకొని కూడా తెలియదు మీకు. ఇప్పుడు ఋషులు మహాభారత ఆది పర్వ 1లోని 131లో చదివితే భరద్వాజ ఋషి, ఇక్కడ ఏంటంటే ద్రోణుడి యొక్క జన్మ వృత్తాంతం అండి ఇది. గంగా నదిన స్నానం చేస్తానికి ఆ కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే ఘృతాచి అనే అప్సరసను చూస్తాడు. ఆ ఘృతాచి అనే అప్సరస అప్పుడే స్నానం చేసి బయటికి వస్తుంది. ఆమె యొక్క ఆ ఒంటి మీద తడిచిన బట్టలు చూసి ఆమెను చూసి ఇక్కడ ఈ మహానుభావుడు ఏం చేస్తాడంటే కార్చుకుని ఏం చేస్తాడు, ఒక కుండలో పడతాడు. కుండలో పట్టినాక అందులోకి ద్రోణుడు పుడతాడు. ఆ ద్రోణ అనేది ఆ వెసల్ పేరు అనమాట. అందుకే ద్రోణుడికి ఆ పేరు. చూడండి, ద రిషి ఇమీడియట్లీ హెల్డ్ ఇట్ ఇన్ ఏ చదవలేకపోతున్నా, చాలా చిరాకులేస్తుంది. చూడండి, ద నెక్స్ట్ మూమెంట్ హిస్ విటల్ ఫ్లూయిడ్ కమ్ అవుట్ in consequence of the violence of his emotion. The rishi immediately held it in a vessel called a drona. Then, O king,
Drona sprang from the fluid thus preserved in that vessel by the wise Bharadwaja. ఈ పిట్ట కథ. నెక్స్ట్ ఇంకోటి అదే మహాభారతంలో 1:168లో వ్యాసుడి గురించి చెప్పబడి ఉంటుంది. సేమ్ ఇదే ఘృతాచి చూసి కార్చుకుని అని చెప్పేసి. అదే ఇదే స్టోరీ మన దేవి భాగవతం 1:14 1-70 శ్లోకాలు చదివితే అర్థమవుతుంది మనకు. చూడండి. The Muni Vyasa Deva tried his best and exerted his power of patience to its utmost, but failed to control his restless mind to enjoy the woman. Though he was very energetic and he tried repeatedly to control his heart, enchanted with the beautiful form of the Gritachi, yet he could not, as due to a state of things preordained by God, control his mind. At this state, when he was rubbing the fire sticks to get the sacred fire, the 2 pieces of wood used in kindling the fire, his seed semen fell upon the arani. The 2 pieces of wood used in kindling the sacred, but he did not take any notice of that, and he went on rubbing the fire sticks when arose from that arana the wonderfully beautiful form of Sukadeva, looking like a second Vyasa. This boy born of arana fuel looked there brilliant like the blazing fire of the sacrificial place. ఈ పిట్టకట్టలు అంతే. ఆ గిటార్ని చూసినట్ట కాస్ట్లో అంటే ఏదైతే రబ్ చేస్తుండో అందులోంచి ఆ చక్రాల పడితే ఆ చక్రాలకి పుట్టినంట. ఏం రాస్తున్నారబ్బా. నెక్స్ట్ అడల్టరీ, ఫోర్నికేషన్ విత్ ఉమెన్. పద్మపురాణ 5లోని 113లోని 40-46 వరకు చదివితే ఇక్కడ టెంపుల్లో దేవదాసి వ్యవస్థ ఉంటుంది కదా. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ గురించి మీరు అందరు వినే ఉన్నారు కదా. దేవదాసి వ్యవస్థ వాళ్ళని ఏ విధంగా ఉండాలా వారి యొక్క అంగంగ వర్ణన రాయబడి ఉంటుంది. చూడండి. All should be of firm breast. They should be skilled in the ways of sexual love and should be trustworthy. దేవదాసి వ్యవస్థలో ఆ స్త్రీలు ఎలా ఉండాలా అనే వర్ణన ఇక్కడ ఉంటుంది. అంటే వ్యభిచారాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ వీళ్ళే ప్రోత్సహించింది. శ్రీకృష్ణుని భార్యలో మొట్టమొదటి దేవదాసులు. అది శ్రీకృష్ణుడు వాళ్ళకు పెట్టిన శాపం. శ్రీకృష్ణుడు యొక్క కొడుకును చూసి వాళ్ళు మోహపడ్డప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి శాపం పెడతాడు. ఈయన జీవించిన కాలంలో పెట్టాడు. ఈయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళు దేవదాసులుగా మారుతారు, వ్యభిచారులుగా మారుతారు. పద్మపురాణ 1:23, 91-121 కూడా ఓ యు హూస్ వెల్త్ ఇస్ పీనస్ ఎక్స్ప్లెయిన్ టు us the duties of the prostitutes అని అడుగుతారు. Oh, you devout and beautiful ladies, now live as prostitutes in king's residences and in temples of gods. వీళ్ళంతా శ్రీకృష్ణుని భార్యలు అడుగుతారు, మేము ఎట్లా బతకాలా, ఈ వ్యభిచారం చేసుకుని ఎట్లా చేయాలా వ్యభిచారము, మాకు సలహా అంటే సలహా ఇస్తారు. ఎట్లా వ్యభిచారం చేయాలా, గుళ్ళలో ఎట్లా వ్యభిచారం చేయాలా, రాజుల దగ్గర ఎట్లా వ్యభిచారం చేయాలా, బ్రాహ్మణుడు వస్తే ఫ్రీగా పడుకో అని చెప్పేసి నేను చెప్తా ఉంటారు అన్నమాట. ఈ స్టోరీ చదువుకున్న తర్వాత ఎట్లా పీడిఎఫ్ పెడతా కదా. నెక్స్ట్ బట్టల దొంగతనము. ఈ స్టోరీ అందరికి తెలిసిందే. ఈ సభ్య సమాజంలో ఏ విధంగా ఒప్పుకుంటారు? సామాన్ ఉంటే మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ బట్టలు దొంగతనం చేసే ఇన్సిడెంట్ని. ఇప్పుడు మనం పక్కింట్లో పోయి చీరలు ఎత్తుకొస్తే ఊరుకుంటారా? పట్టుకొని కొడతారు. శ్రీకృష్ణుడు అనేవాడు వచ్చేసి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే అలా బట్టలు ఎత్తుకొచ్చేసి వాళ్ళు నగ్నంగా బయటకు వచ్చి ఆయన దగ్గర బట్టలు తీసుకోవాలా? ఇది ఏ సభ్య సమాజం ఒప్పుకుంటుంది? ఇది వల్గారిటీ అసలు కాదు కదా. ఏమంటావు తాతగారు? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా నువ్వు. దీన్ని వల్గారిటీ అన్నారు కదా ముదిగొండ శివప్రసాద్ గారు. మహాభారతము ఆదిపర్వ 1:72 ఉంటుంది. అదే శ్రీమద్ భాగవతం 10:22, 16-17 శ్లోకాలు ఉంటుంది. నెక్స్ట్ సెక్స్ స్లేవ్స్ గురించి వెళ్తాను. ఈ డాన్సింగ్ గర్ల్స్, సెక్స్ లైఫ్, ఇవన్నీ మీకు నేను మళ్ళీ పీపీటీ కంప్లీట్ పీపీటీ మీకు పీడిఎఫ్ రూపంలో పెట్టినప్పుడు అందులో పెడతాను, చదువుకోండి. నేను టైం కొంచెం షార్టన్ చేయడానికి కొన్ని స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సెక్స్ స్లేవ్స్కి వెళ్దాం. మత్స్యపురాణ 71:26-30. ఇంద్ర టోల్డ్
their numberless widows, and those women who were forcefully seized and enjoyed to lead the life of prostitutes and remain devoted to the kings and the devas. You should satisfy those who would come to you with adequate sum of money to enjoy your company. చూడండి వ్యభిచారాన్ని ఎట్లా ప్రోత్సహించారు. బ్రోతల్ హౌసెస్ కూడా ఈ లైసెన్స్ ఇచ్చేసారు. బ్రోతల్ హౌసెస్ కూడా ఇది స్టార్ట్. మొన్న ఒక కామెంట్ చూసిన, వెస్టర్న్ లో పాన్ మూవీస్ తీస్తున్నారు మీ వాళ్ళే, మళ్ళీ యానిమల్ సెక్స్ చేస్తున్నారు మీ వాళ్ళే, లెస్బియన్ సెక్స్ చేస్తున్నారు మీ వాళ్ళు అని చెప్పేసి ఒకటి కామెంట్ పెడతాం చూసిన. ఏంద్రా వీళ్ళ గ్రంథాలు వీళ్ళు చదవక ఇట్లా తయారైంది. ఆ వెస్టర్నర్స్ అందరు నేర్చుకుంది హైందవ గ్రంథాలను చదివేరా బాబు అని చెప్దాం అనుకుంటే ఇక వాళ్ళతో డిస్కషన్ ఎందుకు, అది ఆడు ఈనాడు పెట్టాడు. ఇక నేను మొన్న ఒక 3 days బ్యాక్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన. ఒకడు వచ్చేసి బైబుల్ వర్సెస్ తీసుకొని ఆడేం లేదు, ఆ బైబుల్ వర్స్ కట్ చేస్తాడు, ఇట్లా ఉంది ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయంటాడు. వాడిని ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాడు. ఇక ఫస్ట్ నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేయంటాడు. అరే ఎక్స్ప్లెయిన్ చేద్దాం రా భయ్, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అసలు స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ స్క్రిప్చర్ కూడా వాడాలి కదా. మీ స్క్రిప్చర్స్ నుంచి కూడా చెప్తాను. నేను చెప్పినప్పుడు మళ్ళీ నీ కాళ్ళ కింద భూమి ఉండదురా నాయన. నువ్వు అపీల్ టు ఎమోషన్ కార్డ్ ప్లే చేయకు, సెంటిమెంట్ కార్డ్ ప్లే చేయకు. డిస్కస్ చేస్తే మంచిగా డిస్కస్ చేద్దామంటే ఆడట్ట ఎగురుతుంటాడు. గంటకు అదేమంటారు ఒక స్క్రీన్ షాట్ తీసుకొస్తాడు, పెడతాడు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయంటాడు. వీళ్ళకి ఎందుకంటే అలాగా ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే 97% మేము మాకు ఆ స్క్రిప్ట్ మా పట్టించుకోమో బాపుల్లా స్క్రిప్ట్ అంటాడు, మాకు తెలియదు అంటాడు. ఫుల్ కామెడీ వచ్చింది ట్విట్టర్లో చూసి నవ్వుకున్నా ఇగ్నోర్ చేసి పడేసిన వేస్ట్ కాదని చెప్పేసి. వీళ్ళన్నీ దేవదాసి సిస్టమ్, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ వీళ్ళే, వ్యభిచార గుంపలు స్టార్ట్ చేసింది వీళ్ళే, యానిమల్ సెక్స్ వీళ్ళే, అన్ని వీళ్ళే. ఒక్కొక్కటి అందుకే లిస్ట్ అవుట్ చేసిన. ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరెక్ట్గా సబ్జెక్ట్ కూర్చుంటుంది అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేసిన నేను. నెక్స్ట్ వచ్చేసి మత్స్యపురాణ 71లోని 44 to 45. ఫర్ ద సేక్ ఆఫ్ సెక్సువల్ ఎంజాయ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ ద బ్రాహ్మణ షుడ్ బి సాటిస్ఫైడ్ బై ద ఉమెన్ డివోటీ అంట. షీ షుడ్ విత్ ఆల్ హార్ట్ అండ్ సోల్ అండ్ విత్ ఎ స్మైల్ ఆన్ హర్ ఫేస్ ఈల్డ్ హర్సెల్ఫ్ టు హిమ్ అంట. అట్లున్నాయి వీళ్ళ కథలు. వీళ్ళు మళ్ళీ మనకు చెప్పొచ్చు బైబుల్లో వల్గారిటీ ఉంది, బైబుల్ అసభ్యత ఉంది, సభ్య సమాజము బైబుల్లో చెప్పబడ్డ విషయాలు ఒప్పుకుంటుందా? మరి ఇప్పుడు వచ్చి చెప్పండి, ముదిగొండ శివప్రసాద్ తాతగారు సభ్య సమాజం ఏ విధంగా వీటన్నిటిని ఒప్పుకుంటుందా అనే విషయాన్ని మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్లా ఒప్పుకుంటుంది సభ్య సమాజం దీన్ని? ఇది ఏ విధంగా వల్గారిటీ కాదు, ఏ విధంగా న్యూడిటీ కాదు. నెక్స్ట్ ఎల్జిబిటి, లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్ వీళ్ళే స్టార్ట్ చేశారు. ఈ మనుషులు స్టార్ట్ చేయలేదు, దేవతలే స్టార్ట్ చేస్తారు. చూడండి ఫేమస్ స్టోరీ ఎల్జిబిటికి ఏంటంటే శివుడు విష్ణువుడిది. స్కంద పురాణంలో మనకు 1:3, 20 నుండి 32 నుంచి 33 శ్లోకాల స్పష్టంగా రాబడి ఉంటుంది. Thus requested by Shiva, Vishnu assumed the form of Mohini. Shiva, despite knowing that it was Vishnu, just couldn't resist his desire and followed Vishnu in front of his wife. అక్కడ పార్వతి చూస్తూనే ఉంది ఇక్కడ శివుని కథలు. ఆయన సిగ్గు శరం లేకుండా విష్ణు వెంబడి and even discharged semen out of desire. Both Mohini and Shiva were naked and Shiva forcefully embraced Vishnu. ఈ దేవి దేవతలే స్వలింగ సంపర్కాన్ని కూడా స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎండ్లో ఉంది అసభ్యత అనేది, ఎండ్లో ఉంది వల్గారిటీ అనేది. ఇప్పుడు ఆ ముసలైన మాట జారకపోతే ఈ చెత్తంతా మనకు బయటకు తీసి కంపారిటివ్ స్టడీ చేసే అవసరం పడేది కాదు కదా. ఇప్పుడు ఆ వల్గారిటీ ఉంది, సభ్య సమాజం ఒప్పుకోదు, ఏ విధంగా రాసినారు వీళ్ళు అని చెప్పి ప్రశ్నించినందుకే ఇప్పుడు కంపారిటివ్ స్టడీ చేయవలసి వచ్చింది. అరే బైబుల్లో ఇది రాయబడింది, మాకు బుద్ధి కలుగుట కదా, మాకు అన్ని విషయాలు తెలిసి దాని ప్రకారం నడుచుకోకూడదు అన్న విషయం స్పష్టంగా చెప్పబడింది కదా. అలా ఫాలో అవ్వాలని ఎక్కడ చెప్పలేదు కదా, అవి ఖండించబడింది కదా, దేవుడు వాటిని అంగీకరించలేదు కదా. మరి ముస్లాం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన వచ్చినప్పుడు మరి హిందూ గ్రంథాల్లో మరి ఏ విధంగా ఉంది? ఇప్పుడు లోతు కూతుర్లో ఉత్తాంతం తీసుకొని చెప్పినాడు. మరి బ్రహ్మ స్వయంగా సరస్వతితో ఏం చేసినాడు?
ఆమె వద్దురా బాబు అంటే కూడా ఎమ్మడిపడి రేపు చేస్తుంది కదా. ఇది ఎలా సభ్య సమాజం ఒప్పుకుంటుంది? ఇది అలగరికల్గా రాశారని చెప్పడానికి కూడా వీళ్ళు లేకుండా చాలా చక్కగా రాసినారు కదా. సంవత్సరాలు రాసినారు, తర్వాత ఆ సంబంధం వల్ల ఎవరు పుట్టినారు అనే విషయం కూడా రాసినారు. మళ్ళీ ఒక్క గ్రంథంలోనే కాకుండా వేదాల్లో కూడా రాసినారు, పురాణాల్లో రాసినారు. మళ్ళీ అలా చేసినందుకు బ్రహ్మ యొక్క తల నరికినాడు రుద్రుడు అని చెప్పి రాసినారు. అలగరికల్గా రాసినప్పుడు తల నరకాల్సిన అవసరం ఏముంది? బ్రహ్మ అక్కడ ఎటువంటి తప్పు చేయనప్పుడు రుద్రుడు వచ్చి బ్రహ్మ తల నరకాల్సిన అవసరం ఏమొచ్చింది? అలగారికల్గా ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క ఇతర కుమారులు సరస్వతితోటి బ్రహ్మ ఆ విధంగా చేస్తున్నప్పుడు తండ్రి ఏంటి పాపం చేస్తున్నాడు, మా చెల్లెతో ఈ విధంగా చేయటం పాపం కదా అన్నప్పుడు అది పాపం కాదు అని దేవతలు అలా చేసుకోవచ్చు అని చెప్పి ఏ విధంగా రాస్తున్నారు శ్లోకాలు? అలగారికల్గా రాస్తుంటే. కాబట్టి అవి అలగారికల్గా కాదు, వాస్తవాలు. మీకు అగ్ని పురాణాలు కూడా స్పష్టంగా ఈ స్టోరీ ఉంటుంది. మళ్ళా ఇదే స్టోరీ శ్రీమద్ భాగవతం 8లో 12 15 నుండి 16 శ్లోకాలు ఉంటుంది. స్వలింగ సంపర్కానికి ఆద్యులు శివుడు విష్ణువు. నెక్స్ట్ శివుని ఇంకొక స్టోరీ ఉంటుంది. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలు ఓడిపోతూ ఉంటారు. తారకాన్ని గెలవలేక, రాక్షసుడు తారకాన్ని గెలవలేక దేవతలు ఏం చేస్తారు, శివుణ్ణి ఆశ్రయం పొందదని చూస్తారు. కానీ అక్కడ ఆ టైంలో శివుడు ఏం చేస్తుంటాడంటే పార్వతితోని సంసారం చేస్తూ ఉంటాడు. ఈ అప్పుడు ఆగిపోతుంది ఇప్పుడు ఆగిపోతుంది ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఈ దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, కానీ కుదరదు. ఆ శివుడు ఆ ఆపే మూడ్లో ఎక్కడ కనబడాడు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే అగ్ని వస్తాడు ముందుకు వచ్చి నేను పోయి డిస్టర్బ్ చేస్తా అని చెప్తాడు. డిస్టర్బ్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడు తారక నుంచి మనము బయటపడాలంటే శివుడు కంపల్సరీ వచ్చి ఆ తారకను రాక్షసుడిని చంపితేనే వీళ్ళు బయటపడతారు. కాబట్టి నేను డిస్టర్బ్ చేస్తా అని పోతాడు. పోగానే శివుడు ఏం చేస్తాడు, కోపంలో ఆ అగ్ని యొక్క నోట్లోనే కార్చేస్తాడు. ఇది ఎలా ఒప్పుకుంటుంది సభ్య సమాజము? ఇది ఏ విధంగా చదువుతారు ఈ గ్రంథాలు? ఆడ ఎక్స్ప్రెషన్ ఇస్తుడు, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో మీకు బాగా తెలుసు కదా, చెప్తారా మాకు అని చెప్పేసి యాంకరింగ్ చేస్తున్న సాయికృష్ణ, ఇంటర్వ్యూ చేస్తున్న సాయికృష్ణ ఎక్స్ప్రెషన్స్ ఇవాళ ఇవన్నీ చెప్తాను కూడా కారణం వాళ్ళ హావాభావాలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ కథలు. ఇవన్నీ చూసినాక ఇట్లా కాదరా బిడ్డ, ఇలా కథ చెప్పాలంటే ఈ ప్రేమతోని ఎంత చెప్పినా వీళ్ళు కుదరదు. వీళ్ళకి ఇవ్వాల్సిన టైప్లో ఇవ్వాల. కాకపోతే తాతగారు అని మాట్లాడతాం. తాతగారు చెప్పండి తాతగారు, ఇది ఏ విధంగా సభ్య సమాజంలో ఒప్పుకుంటారు? ఇవన్నిటిని ఇంట్లో ఏ విధంగా పిల్లలు దీన్ని చదవగలరు? ఇవి చదవటం వల్ల ఏ విధంగా భక్తి కలుగుతుంది? ఇవి చదవటం వల్ల ఏ విధంగా ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుంది? ఇది చదవటం వల్ల ఏ విధంగా మోక్షం కలుగుతుంది వ్యక్తులకు అని ప్రశ్నిస్తున్నాం. ఈ శివుడు అగ్నినోట్లో గార్చడన్న విషయం బ్రహ్మపురాణ గౌతమ మహాత్మ 58లోని 14-24 శ్లోకాలు ఉంటుంది. అలాగే శతపథ బ్రాహ్మణ కూడా స్వలింగ సంపర్కాలని ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ ద హోమోసెక్షువల్ యాక్ట్ ఆఫ్ ద వేదిక్ గాడ్స్ మిత్ర వర్ణ. శతపథ బ్రాహ్మణ 2-4-19లో ఇన్ ద సేమ్ నైట్ మిత్ర ఇంప్లాంట్ సీడ్ ఇన్ వర్ణ అండ్ వెన్ ఇట్ ద మూన్ దెన్ ఇట్ ఇస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద సీడ్. చూడండి ఇలా గ్రంథాలు ఇట్లుంటాయి. నెక్స్ట్ నియోగ. ఈ నియోగ ఏంటంటే భర్త ఉండంగా కూడా భార్య ఇంకొకరి ద్వారా సంతానం కనొచ్చు. వీళ్ళు బైబిల్లో ఉంటుంది, ఒకవేళ అన్న చనిపోతే తమ్ముడు మరిది ధర్మం పాటించాలని చెప్పేసి. దాన్ని కూడా వీళ్ళు హిందువులు ఉన్మాదంతో రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ విధంగా మరిది ధర్మం పాటించాలని అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి బైబిల్లో. హిందూ గ్రంథాల్లో కూడా ఉంటుంది. ఈ నియోగ అనే దాంట్లో కూడా అదొక రూల్, అందులో కూడా ఒక రూల్ ఉంటుంది. ఒకవేళ భర్త వల్ల, కానీ ఇక్కడ బతుకుండగానే జరుగుతాయి ఇవన్నీ. విధ్వరాలైనా కూడా నియోగం ఉంటుంది, భర్త బతుకుండగా కూడా నియోగం ఉంటుంది. కానీ బైబిల్ అట్లా కాదు. ఒకవేళ భర్త చనిపోతే ఆ భర్త తమ్ముడు ఆమెకు సంతానం కలిగించి ఆ అన్న యొక్క ఇంటి పేరుని నిలబెట్టాల, ఆ వంశాన్ని నిలబెట్టాల. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ నియోగం డిఫరెంట్.
ఇక్కడ మీకు ఈ నియోగ గురించి ఏంటంటే భర్త చనిపోయినా చనిపోకపోయినా వేరే వాళ్ళతోని సెక్స్లో పాల్గొని పిల్లల్ని కనవచ్చు. ఈ నియోగ గురించి సూత్రాలు మెన్షన్ చేయబడింది. గౌతమ ధర్మశాస్త్ర 18:40 ఏ ఉమెన్ హూస్ హస్బెండ్ ఇస్ డెడ్ అండ్ హూ డిజైర్స్ ఆఫ్ స్ప్రింగ్ మే బేర్ ఏ సన్ టు హర్ బ్రదర్ ఇన్ లా. చూడండి, మరిదితోని పిల్లల్ని కనవచ్చు. లేదా బై ఏ సపిండా ఏ సగోత్ర ఏ సమాన పర్వ ఆర్ వన్ హూ బిలాంగ్స్ టు ద సేమ్ క్యాస్ట్. ఒక మరిదితోనే కాదు ఆ సపిండాని సగోత్రాన్ని ఆ సమాన పర్వాన్ని అయితే ఆ కులానికి సంబంధించిన వాటితో ఎవరితోనైనా కానీ బైబిల్ అట్లా కాదు. వాళ్ళ బౌద్ధాయన ధర్మసూత్ర 2:2-4-7-9 కూడా 4-7-9 కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేయబడి ఉంటుంది. అలాగే పురాణాల్లో గరుడ పురాణ చాప్టర్ 90 ఈ విషయం గురించి మెన్షన్ చేయబడింది. చూడండి, ద యంగర్ బ్రదర్ ఆఫ్ ఎ హస్బెండ్ మే గో అంటూ ఎ చైల్డ్లెస్ వైఫ్ టు హిస్ ఎల్డర్ బ్రదర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ begetting an offspring on her person with the permission of his elders first had and obtained in that behalf అని చెప్పేసి పురాణాలు కూడా ఉంది. కుర్మ పురాణాలు కూడా ఉంటుంది. అలాగే స్మృతులలో కూడా ఉంటుంది. విష్ణు స్మృతిలో ఉంటుంది, మనుస్మృతిలో ఉంటుంది. ఏ ఉమెన్ విషింగ్ టు obtain a progeny shall lie down under an appointment with a younger brother or with a superior relation of her husband. మహాభారతం చూస్తే అంత ఇదలొల్లి ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఎంత వికృతంగా ప్రవర్తిస్తారంటే, పిల్లలు కలగకపోతే భర్త ఏం చేయొచ్చు అంటే భార్యని వేరే వాళ్ళతో పడుకోవడానికి అనుమతి ఇచ్చి వాళ్ళ ద్వారా పిల్లల్ని కనవచ్చు. సో ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది మత్స్యపురాణ 48లో 67-76 శ్లోకాలు ఈ స్టోరీ ఉంటుంది. ఇది రిషి దీర్ఘదామ స్టోరీ. ఇది ఇక్కడ ఏంటంటే కింగ్ బలి అపీస్ దట్ సేజ్ అండ్ వాజ్ ఫ్యూరియస్ విత్ హిస్ వైఫ్. అండ్ ఆ బలి ఏం చేస్తాడంటే దీర్ఘదామని అప్రోచ్ అవుతాడు, నా భార్య ద్వారా నాకు సంతానం కలిగేది అని చెప్పేసి. సో వీడు ఒప్పుకుంటాడు. పాపం ఆ భార్య భయపడుతుంది. తర్వాత భార్యను బెదిరించి అడ్జస్ట్ చేసి వాడి దగ్గర పంపుతాడు. వాడు ఏం చేస్తాడంటే దీర్ఘదాముడు ఆమె నాలుకతోని వాడి శరీరాన్ని మొత్తం నాకాలంటాడు. అలా చేసే క్రమంలో ఆమె ఏం చేస్తాడంటే ప్రైవేట్ పార్ట్స్ని విడిచిపెట్టేస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ని ఇడిచిపెట్టేసినందుకు వీడేం చేస్తాడంటే కలిగే పిల్లలకు అవి లేకుండా పుట్టేటట్టు శాపం పెడతాడు. ఎంత దారుణం! మరి మా ముదిగొండ శివప్రసాద్ తాతగారికి విషయాలు తెలుసా? ఇంత పర్వర్టెడ్గా ఉంటాయి గ్రంథాలు. ఇది పర్వర్టెడ్ గ్రంథాలు అంటారు వీటిని. ఇవన్నీ పర్వర్టెడ్ గ్రంథాలు కాదు, రాసేవాడు కూడా పర్వర్టెడ్ మైండ్తో రాస్తాడు. ఎంత వికృతంగా వాడు ఆలోచించుస్తున్న వాడి యొక్క ఆలోచన ఉంటుందో అర్థం చేసుకున్నాను. అందుకే మొదట్లోనన్నా ఈ ఆర్య బ్రాహ్మణుల జన్యులను లోపం ఉంది, వారి యొక్క ఆలోచన విధానంలోనే లోపం ఉంది. వాళ్ళు స్త్రీని ఎంత చండాలంగా చూస్తారంటే అంత చండాలంగా చూస్తారు. అందుకే సృష్టింపబడటం కూడా స్త్రీ యొక్క సృష్టిని చాలా చండాలంగా చిత్రీకరించాలని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి తీసుకొచ్చాను. ఆ నేచర్ ఆఫ్ ఉమెన్ ఏంటిది అనేది, అందుకే ఫస్ట్ ఆ పాయింట్ మొదలుపెట్టిన, వీళ్ళ యొక్క వికృత రూపం తెలియజేయాలని చెప్పేసి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరొడు భార్యతో నియోగ ద్వారా ఆమెకు సంతానం కలిగేయాలని చెప్పేసి వీడు పడుకుంటుండు. వీడేమడుగుతాడు, నీకు సంతానం కావాలంటే నాకు మొత్తం నాకు నా శరీరం మొత్తం అంటాడు. ఆమె ఏం చేస్తాడు, ప్రైవేట్ పార్ట్స్ ఇచ్చిపెట్టి మొత్తం నాకుతుంది. ఈ దరిద్రుడు ఆమె అక్కడ నాకలేదని చెప్పేసి పుట్టే పిల్లలకు అవి లేకుండా చేస్తాడు. ఎంత చండాలం ఇది! వల్గారిటీ అంటే ఇది, అబ్సనిటీ అంటే ఇది, న్యూడిటీ అంటే ఇది. సిగ్గు లేకుండా స్టూడియోలో కూర్చొని బైబుల్ని బద్దం చేస్తారు. రండ్రా మాట్లాడదామంటే మళ్ళీ ఒక్కరు రాడు. మళ్ళీ ఈ నియోగ గురించి 19th సెంచరీలో కూడా బోధించారండి బాబు వీళ్ళు నియోగ గురించి. 19th సెంచరీలో దయానంద సరస్వతి ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి భార్య గర్భవతి అయింది. గర్భవతి అయినాక కొన్ని నెలల తర్వాత ఆమెతో దూరంగా ఉండాలా. ఆ కాలంలో వీడు కోరికలను ఆపుకోలేకపోతే వీడు వేషం దగ్గరికి పోకూడదు, ఆ ఇంట్లో ఉన్న విధవరాల దగ్గరికి పోయి వీడి కోరికలు తీర్చుకోవాలా. ఇది ఎట్లా సభ్య సమాజంలో ఒప్పుకుంటుంది అంటే, ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు హిందువులందరూ హిందూ లైన్లలో ఉన్న విధవరాలు ఈ పరిస్థితిలో ఉన్నారా ఏమో చెప్పలేం. లోపల ఏం జరుగుతుందో, ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఆజ్ఞలు కదా, అలా చేయాలని చెప్పినారు కదా, అలా చెయ్యొచ్చని చెప్పినారు కదా. 19th సెంచరీ టీచింగ్ ఇది. ఒకవేళ వ్యక్తి భార్య గర్భం దాల్చి ఉంటే ఆమె తను కూడకూడదు కాబట్టి వాడు కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతే
వేశ్య దగ్గరికి పోకూడదు, కానీ ఇంట్లో ఉన్న విధ్వరాల దగ్గరికి పోయి వాడి కోరికలు తీర్చుకోవచ్చు. ఇది ఏ విధంగా ఒప్పుకుంటారు? ఆర్య సమాజం చెందినవాడు కదా ముడిగొండ శివప్రసాద్ కూడా ఆర్య సమాజం ఒప్పుకుంటాడు కదా. ఆర్య సమాజం యొక్క బోధన బట్టే కదా కృష్ణుడు దేవుడు కాదు, అందరు మోసపోతురు, రాముడు దేవుడు కాదు, అందరు మోసపోతురు అని చెప్పేసి ఆ బుక్ లో రాసినాడు. నెక్స్ట్ బీస్టాలిటీ గురించి నేను స్లైడ్ లో పెడతాను. బీస్టాలిటీ గురించి నేను చెప్తాను. ఏంటంటే బీస్టాలిటీ అంటే జంతువులతో సెక్స్. జంతువులతో సెక్స్ కి క్లాసిక్ బెస్ట్ ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్, ది వెరీ మచ్ నోన్ ఫేమస్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యజ్ఞము. అశ్వమేధ యజ్ఞం పేరిట రాత్రి ఏం జరుగుతుందంటే పట్టపురాన్ని పోయి అశ్వంతో కూడుకొని అశ్వంతో సెక్స్ చేసి మళ్ళీ ఉదయాన్నే అశ్వాన్ని చంపేసి వండుకొని తింటారు. ఇది మాట్లాడి ఉన్నాం కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదు. మీకు పీడిఎఫ్ లింక్ లో పెట్టేటప్పుడు పెడతాను, పీడిఎఫ్ లో పెడతాను తప్పనిసరిగా. నెక్స్ట్ సెక్స్ పొజిషన్స్, ఏ విధంగా సెక్స్ చేయాలా, ఏ పొజిషన్ ఉన్న విషయాలు కూడా వీళ్ళు వేదాలో రాసి పెట్టేసినారు. మరి ఇది వల్గారిటీ అనిపించట్లేదా? చూడండి, ఋగ్వేద 10వ మండల 110వ సూక్త 5వ మంత్ర. Spacious doors remain wide open like beautiful wives for their husbands. O divine doors, great and all impellers, be easy of access to the gods. ఈ నిరుక్త 8:10లో యష్కాచార్య కూడా ఈ వర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Make yourself wide open as exceedingly beautiful wives do their thighs for their husbands in sexual intercourse. The thighs are the most beautiful parts of the body. ఇక తెలుగులో వద్దులే, మరి దరిద్రంగా ఉంటుంది. యజుర్వేద కాండము 19 మంత్ర 88. Just a wife, the recipient of semen at the time of cohabitation, keeps her head opposite to the head of the husband and her face opposite that of his. So should both husband and wife perform together their domestic duties. A husband is a protector like a physician. He lives happily like a child and with tranquility produces progeny with penis keen with ardor. ఇది ఏ విధంగా సభ్య సమాజం ఒప్పుకుంటుంది? ఇది వల్గరిటీ కదా. ఏ విధంగా కలవాలా, భార్యాభర్తలు సెక్స్ చేసేటప్పుడు ఏ విధంగా పడుకోవాలా, ఏ విధంగా కాళ్ళు వెడల్పు చేయాలా, ఏ విధంగా తొడలు ఇట్లా చేయాలా, అన్ని ఇదంతా చెండాలని చెప్పుకొని రాసుకొని అథర్వవేద 14:2:38 మరియు అథర్వవేద 14:2:71. మళ్ళీ దీన్ని యాజ్ పర్ బృహదారణ్యక ఉపనిషత్తు 6:4-2022. మళ్ళీ ఇది ఏం చేయాలా? ఇది దిస్ వర్డ్ షుడ్ బి రిసైటెడ్ బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆఫ్టర్ ఎంబ్రేసింగ్ ఈచ్ అదర్ అంట. Then he spreads apart her thighs, repeating the following mantra: spread yourselves apart heaven and earth, inserting the member in her and joining mouth to mouth. He strokes her 3 times for head to foot, repeating the following mantra. మన బృహదారణ్యక ఉపనిషత్తు 6:4-9-10 వరకు. Then after inserting the member in her, joining mouth to mouth and stroking her organ, after inserting the member in her and joining mouth to mouth, she should inhale and exhale. ఇక్కడ డిస్క్రైబ్ చేస్తారు ఎట్లా చేయాలా, ఏం చేయాలా, మంత్రం ఎట్లా చదవాలా, మంత్రం చదివేటప్పుడు ఏడ ముట్టుకోవాలా, ఏడ టచ్ చేయాలా, ఎన్నిసార్లు కొట్టాలా, ఈ చండాలం అంతా మరి సభ్య సమాజానికి అనుకువగా అప్పుడు ప్రిమిటివ్ సొసైటీలో కాదు మోడర్న్ సొసైటీలో రాసుకున్నారు ఇదంతా అన్నట్టు చెప్తున్నాడు ఆయన. నెక్స్ట్ ఓరల్ సెక్స్ గురించి కూడా కొంచెం క్షమించాలా ఈరోజు మీరు అందరూ నేను చండాలం అంతా మీతో చెప్తున్నందుకు. బ్రహ్మపురాణ 4:42-43 శ్లోకస్. It was in her mouth that he had his sexual intercourse. నేను ఇక షార్ట్ కట్ చేసేస్తున్నా, ఈ చండాలం చదవలేము కాబట్టి. అండ్ ద సేమ్ ఈజ్ ఆల్సో మెన్షన్ ఇన్ శివపురాణ. శివపురాణ ఉమా సంహిత 5:35 32-34. She suspected him to be another man, hence she received the semen through the mouth into the nostril. Then so born the twin gods Ashwins, the foremost among physicians. ఈ పిట్టకథనాలా ఏమనాలా ఆయన చెప్పాలా, ముదిగొండ శివప్రసాద్ గారే చెప్పాలయ్యా. ఎట్లాగూ రారు వాళ్ళు, బయటికి రారు, ఇవన్నీ మాట్లాడారు. ఇగ్నోర్ ఈస్ ద బెస్ట్ యాక్ట్ ఫర్ దెమ్ టు కీప్ సేఫ్ దెమ్సెల్వ్స్. ఇగ్నోర్ చేసేస్తారు. ఒక్కసారి నో రిపీట్ అంటే మళ్ళీ దాని మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది కాబట్టి ఇగ్నోర్ చేసేస్తారు.
మళ్ళీ అన్ని చూస్తారు, మన వీడియోస్ అన్ని చూస్తారు వీళ్ళు. ఫోన్ చేయగానే గుర్తుపట్టి మాట్లాడాడంటే అర్థం చేసుకోండి. The same story is also mentioned in Matsya Purana 11:34 to 37 and Brahmanda Purana 2.3.59 లోని 74 to 76 శ్లోకాస్. This is also mentioned in Nirukta and Vedas. మాస్టర్బేషన్ గురించి కూడా ఇలా గ్రంథాల్లో ఉంది. హస్తప్రయోగం గురించి కూడా వివరించారు ఇలా గ్రంథాల్లో. కావాలని లిస్ట్ అవుట్ చేసిన, టాపిక్ వైజ్ లిస్ట్ అవుట్ చేసిన, అలా వీడియో చూడగానే వీళ్ళకి ఇట్లా కాదు నాయన, వీళ్ళకు లిస్ట్ అవుట్ చేయాలా, ఫస్ట్ వీళ్ళ గ్రంథాల్లో టాపిక్ వైజ్ లిస్ట్ అవుట్ చేయాలా, అప్పుడు చెప్పాలా, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏది వల్గారిటీ అనేది. అందుకోసం ఇట్లా చేసిన ఇవాళ చూడండి. ద పద్మ పురాణ క్లియర్లీ షోస్ హౌ ఏ ఉమెన్ మాస్టర్బేట్స్, బట్ వై షుడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ దట్? పద్మపురాణ 5:112-23a to 33a ఇక్కడ ఏంటంటే విధ్వరాళ్ళు ఏ విధంగా మాస్టర్బేట్ చేసుకుని తృప్తి పొందాలనే విషయాన్ని వివరిస్తారు. ఇది నా వల్ల కాదు, నేను స్కిప్ చేస్తాను, మీరు చదువుకోరి. ఎందుకు నా వల్ల కాదంటే చండలంగా రాస్తారు చూడండి. హ్యావింగ్ రబ్డ్ ఇట్ విత్ హర్ హ్యాండ్స్, హ్యావింగ్ స్ట్రక్ ఇట్ and having expanded it, she being extremely pained, repeatedly shook her feet. She, after having embraced the piece of wood of the cot and pressed her breast against it as she liked, became sad due to peculiar disposition of her mind. So ఇంత చండాలంగా ఉంటుంది. ఏం చదువుతాం? Mahabharata 3:224-7. Then Agni, filled with great joy and delight, married Swaha in the guise of Shiva, and that lady, joyfully cohabitating with him, held the semen wherein in her hands. Next, open sex, group sex. Categorize చేసిన, కావాలని తిక్కలేసి categorize చేసిన. చూడండి, ఇంద్ర పద్మపురాణ 2:30-76-85. With her that Indra enjoyed in the Nandana forest, seeing his sport the best. Brahmana Anga thought lucky is the king of gods, so is surrounded by such beings. Oh, great is the power of his penis, due to which he has obtained such a great position. పబ్లిక్ గా గార్డెన్ లో అందరు చూసే విధంగా చేస్తారు. మళ్ళీ గ్రూప్ గా సేమ్ ఇంద్ర శివ కూడా. దేవి భాగవతం 4:20-36 శ్లోకాలు చూస్తే when Madhava, being infatuated with Kama, went into the forest of Brigu and becoming naked began to copulate. చూడండి, మళ్ళీ విష్ణు కూడా దేవి భాగవతం 6:28-11. Thus the Bhagavan Narayana was playing in an amorous moments with the daughter of the ocean, fully capable to give one delight and enjoyment. Seeing me, the lovely Devi Kamala, dear to Vasudeva, full of youth and beauty, decorated with ornament, endowed with all auspicious signs, and just చదువుకున్నప్పుడు the breast of Lakshmi Devi was becoming visible even through the cloth thrown over it. వీళ్ళు దేవి దేవతలు కూడా ఇట్లా వర్ణించుకుంటే ఆడు ఎంత పర్వట్ అయి ఉండాలా రాసినోడు. ఆడు కళ్ళెదురుగుని ఇట్లా కళ్ళ గట్టినట్టు రాస్తుండు. 4 చుక్కలు గారిని అని చెప్పేసి, ఆమె కనబడుతున్నాయని చెప్పేసి, ఆమె బయటికి కనబడుతున్నాయని చెప్పేసి, ఇంత చండాలంగా ఆమె నోట్లో పడ్డది. మళ్ళీ శ్రీమద్ భాగవతం 10:65-11-12. అలాగే శ్రీమద్ భాగవతం 10:65-7-18. He gave his coward girlfriends conjugal pleasure in the company of numerous women. Lord Balarama enjoyed in garden. ఫస్ట్ కృష్ణుడు అయిపోతుంది, కృష్ణుడు అయిపోయిన తర్వాత బలరాముడు. వాళ్ళని మళ్ళా ఇది చదువురి. Balarama followed the footsteps of his younger brother Krishna. Balarama had sex with all of them instead of telling them to lead a chaste life. ఫస్ట్ అందరితో కృష్ణుడు ఎంజాయ్ చేస్తాడు, తర్వాత కృష్ణుడు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బలరాముడు ఎంజాయ్ చేస్తాడు. ఇదా ఈ ఎట్లా సభ్య సమాజంకి ఎట్లా అంగీకారం ఇవన్నీ? చూడండి, మళ్ళీ వేదిక్ గాడ్స్ హ్యావింగ్ సెక్స్ విత్ ద సేమ్ ఉమెన్ అండ్ ఇంప్రెగ్నెంట్ గర్. ఋగ్వేద 10 మండలం 10 85 సూక్తము 37-41 మంత్రాలు. అగ్ని గివ్స్ as husbands our wife back again with male offspring. Soma first obtained the bride, the Gandharva obtained her next.
Agni was thy third husband, thy fourth husband is born of man. Soma gave her to the Gandharva gave her to Agni. Agni has given her to me and wealth and sons. దీన్ని మన అథర్వ వేదంలో 14లోని రెండో దాంట్లో 3-4 శ్లోకాలు మెన్షన్ చేయబడింది. She was the wife of Soma first, next the Gandharva was thy lord. Agni was the third husband. Now one born of woman is thy fourth. Soma to the Gandharva and to Agni the Gandharva gave. Now Agni had bestowed on me riches and sons and this my bride. మళ్ళీ అగ్ని పురాణాలు కూడా సేమ్ చెప్పబడింది. The gods first enjoy the woman. నెక్స్ట్ ఇక ఈ ఎంత ఇమ్మోరల్గా ఉంటారంటే దేవుళ్ళే వాళ్ళ భార్యలను షేర్ చేసుకుంటారు. నేను అందుకే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన పార్వతి విష్ణువు దగ్గరకు వచ్చి తులసి యొక్క పాతివ్రత్యం వల్ల శివుడు ఆమె భర్త చేతిలో శివుడు ఓడిపెట్టేట్టున్నాడు, పోయి తులసి పాతివ్రత్యం చేయకూడదని చెప్తారు కదా. నాకు ఒక డౌట్ వస్తుంది, అదేంది తులసి యొక్క పాతివ్రత్యం ద్వారా ఆమె భర్త చేతిలో శివుడు ఓడిపోవటం ఏంటి? తులసి వీళ్ళు మనుషులు కదా, వాళ్ళు దేవుళ్ళు కదా. పార్వతి వచ్చి విష్ణుని అడుగుడేంది? మరి ఆమె పతివ్రత కాదా? ఆమె యొక్క పాతివ్రత్యం ఏమైంది అన్న ఆలోచనకి ఆన్సర్ ఇక్కడ దొరికింది. చూడండి, విష్ణు ఎక్స్చేంజ్ హిస్ వైఫ్స్ అండ్ గేవ్ అవే హిస్ వైఫ్స్ టు శివ అండ్ బ్రహ్మ. దేవి భాగవతము 9లోని 6లోని 45 నుంచి 67 శ్లోకాలు. నౌ గో ఇన్ ఫుల్ అంశాస్ టు బ్రహ్మ అండ్ బికమ్ హిస్ వైఫ్. లెట్ గంగా గో ఆల్సో ఇన్ హర్ ఫుల్నెస్ టు శివ. లెట్ పద్మ రిమైన్ విత్ మీ. Padma is of a peaceful nature, void of anger, devoted to me, and of sattvika nature. It is also mentioned in Brahma Vaivarta Purana, Prakriti Kanda, chapter 6, verse 1360. ఇట్లా ఇవన్నీ చదివినాక వీళ్ళు డౌట్ వచ్చింది అనమాట. అచ్చా, వీళ్ళు కూడా పతివ్రతలు కాదేమో అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆయన భార్యలను వాళ్ళ భార్యలో ఉండమని చెప్పి పంపిస్తాడు కదా. ఎట్లా చదువుతారు? ఎట్లా ఈ సభ్య సమాజం ఎట్లా అంగీకరిస్తుంది? అసలు వీళ్ళని దేవుళ్ళు ఎట్లా కొలుస్తారు? ఇప్పుడు విష్ణు అంటే నారాయణుడు కదా, వాళ్ళకి సుప్రీం బీయింగ్ కదా వాళ్ళకి. వశిష్ఠ ధర్మశాస్త్ర 28-10 కూడా ఈ విషయం ఒక విషయం చదువుతాను వినండి. నౌ హీ హూ హాస్ టేకెన్ ఎ వైఫ్ బిఫోర్ హిస్ ఎల్డర్ బ్రదర్ షల్ పెర్ఫార్మ్ ఏ కిక్కర్ ఆఫ్ పినస్ అండ్ అన్ అతిక్ర పినస్, గివ్ హిస్ వైఫ్ టు దట్ ఎల్డర్ బ్రదర్, మ్యారీ అగైన్ అండ్ టేక్ బ్యాక్ అంటే. చూడండి, అన్న ఉండగానే తమ్ముడు పెళ్లి చేసుకుంటే తమ్ముడు ఏం చేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకున్న భార్యని అన్న దగ్గర ఇడిచిపెట్టి అన్న ఆమెను అనుభవించాక మళ్ళా తమ్ముడు తీసుకోవాలా. అదే మహాభారత 12లో 165లోని 67-70 కూడా రాయబడి ఉంది. ద యంగర్ బ్రదర్ వెడ్డింగ్ షుడ్ గివ్ హిస్ వైఫ్ అండ్ టు హిస్ అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్. Afterwards, having obtained the permission of the elder brother, the younger brother may take back his wife అంట. ఇది ఎట్లా సభ్య సమాజంలో అంగీకరింపబడ్డాయి? బైబిల్లో చెప్పిన విషయాలు వాళ్ళు మనుషులు చేసిర్రా అయ్యా, నెత్తి నోరు కొట్టుకున్నట్టు చెప్తాం. వాళ్ళు మనుషులు చేసిర్రా అని చెప్పేసి ఆయన అయ్యారు కొవ్వు ఉల్టా సీదా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బాగుందా మరి? అన్ని లిస్ట్ అవుట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క కేటగిరీలో వేసి చెప్పినా కదా, బాగుందా? మీరు అట్లా మాట్లాడడం ఎందుకు? మాతో ఇట్లా కంపారిటివ్ స్టడీ చేయించడం ఎందుకు? మళ్ళీ మేము మాట్లాడినాక మా మీద పడి ఏడ్చడం ఎందుకు? సో వీక్షకులారా, ఇక్కడతో ఆపేద్దాము. ఈ చండాలం చాలు ఇవాళకి. సో ఇదండి వీక్షకులారా. ఇప్పుడు ఆయన వల్గారిటీ ఉంది, అది ఉంది, బైబిల్లో అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడినాడు. మనం వాళ్ళకు జవాబు ఇవ్వకపోతే ఇక మన గురించి కాదులే, మనకేం కాదులే అని జవాబు ఇవ్వకపోతే నెక్స్ట్ అదే నిజం అనుకుంటారు జనాలు. వాళ్ళు ఇప్పుడు క్రిస్టియనోఫోబియా కార్డు ప్లే చేస్తున్నాడు. క్రైస్తవుల నష్టం జరిగిపోతుందని. ఇదే ఒకప్పుడు ఇస్లామోఫోబియా కార్డు ప్లే చేస్తున్నారు భారతదేశంలో. ఇస్లామోఫోబియా కార్డు ప్లే చేసి పాపము ముస్లింలు అందరినీ నోరు ముంచేసారు. ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు క్రిస్టియనోఫోబియా. కానీ ఇస్లాంలో నోరు ముంచగానే వాళ్ళకి ఒక వాయిస్ ఉంది. వాళ్ళకు ఒక వాయిస్ పార్లమెంట్లో వినిపించడానికి ఉంది వాయిస్. కానీ క్రైస్తవుల పక్షంగా వాయిస్ ఏం లేదే. క్రైస్తవుల పక్షంగా ఏంటంటే మన క్రైస్తవులే మనల్ని నొక్కేస్తూ ఉంటారు, మన నోరు నొక్కేస్తూ ఉంటారు. మనకి ఎందుకు అవన్నీ? మనం ప్రే చేయాలా, మనము ప్రేమపూర్వకంగా హంబుల్గా సువార్త చెప్పాలా,
ఇవన్నీ మనకు అనవసరం అని చెప్పేసి మనోళ్ళే ముగిస్తారు. నేను ప్రాక్టికల్గా చూస్తున్నా, ఒక 2-3 వీక్స్ నుంచి కూడా చూస్తున్నా ఈ మనోళ్ళు మన నోరు ముగించే విధానాన్ని. ఎప్పుడైతే నీ ఫెయిత్ అండర్ అటాక్ ఉందో నువ్వు అప్పుడు కూడా సింహగర్జన చేయకుండా నోరు మూసుకొని ఏం మాట్లాడకుండా మనం ప్రేయర్ చేసుకుందాము, మనం ప్రేమ చూపిద్దాము, మనము ప్రేమతో డీల్ చేయాలా అంటే వాళ్ళు ఇంకా ఆడుకుంటారు మనల్ని. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఇంకా 1-2 monthsలో ఎట్లా ఆడుకుంటారు వాళ్ళు ఈ ప్రేమ 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 అనేటోళ్ళతో. వాళ్ళ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. నిజంగా సత్యాన్వేషకులతో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడాలా, మూర్ఖులతో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడాలా. వాడి యొక్క మూఢత చెప్పిన వానికి జవాబు చెప్పకపోతే వాడు తెలివైనడు అనుకుంటాడు. ఇప్పుడు సాయి కృష్ణ ఉన్నాడు, వానికి ఏం అవసరము, ప్రత్యేకించి పోయి ముదిగొండ శివప్రసాద్ని కెలికి మరి 2 గంటలు ఇంటర్వ్యూ ఇప్పించిన అవసరం ఏముంది. వాడి ఎజెండా ఏంటి, వాడి ఛానల్ ఎజెండా ఏంటి, వాడి ఛానల్ ఏం ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ మనం ఆలోచించాలా. కేవలము ప్రే చేయాలా, వాళ్ళతో అట్లా మాట్లాడొద్దు, వాళ్ళకి అట్లా సమాధానం చెప్పొద్దు, వాళ్ళ గురించి వాళ్ళ గ్రంథాల గురించి మనకెందుకు అన్న ఆలోచనకి పోతే మరి కంపారిటివ్ స్టడీ చేయాలి కదా. ఇప్పుడు వాడు బైబుల్లో వల్గారిటీ ఉందన్నాడు, మరి బైబుల్లో వల్గారిటీ ఉంటే ఏ గ్రంథంలో వల్గారిటీ లేదా ఆ గ్రంథాన్ని ఫాలో అవ్వాలా. మరి మీరు ఒప్పుకుంటున్నారా బైబుల్లో వల్గారిటీ ఉంది, ఆయన మీరు అదే గ్రంథాన్ని ఫాలో అని చెప్తా తెలుసుకున్నారా? కాదు కదా. వల్గారిటీ అంటే ఏంటి, వల్గారిటీ అంటే ఎట్లా ఉంటుంది, దానికి డిఫరెన్స్ చూపించాలి కదా. బైబుల్లో రాయబడ్డ వాటికి ఏంటి డిఫరెన్స్, వేరే గ్రంథాలు ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు బైబుల్ మేలైనది, అవి అంగీకరింపబడవు, బైబిల్ ఎందుకు చెప్పబడ్డవి ఇవి, మరి అందులో అవి ఎందుకు చెప్పబడ్డవి అని ప్రశ్నించాలి కదా. సో వీక్షకులారా, చాలా ఓపికతో చూసినారు ఇప్పటి వరకు. సో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు 8 o'clock కలుద్దాము వేరే టాపిక్ తోని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే ప్రే చేయండి మా కోసము. నేను ముగిస్తాను ఇంతటితో.